या पराख्या पश्यन्ति मध्यमाथो तदनु भगवती वैखरी वर्णरूपा सास्मद्वाचं प्रसन्ना विधिहरिगिरिशाराधितालङ्करोतु शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। కొద్దిగా సౌండ్ ఏదైనా తగ్గించడం అది చేయండి, రీ సౌండ్ ఇస్తుండదు. ఓం ఐం మేధాదక్షిణామూర్తయే నమః. మేధ అనే శబ్దమునకు తెలివి అని అర్థం. తెలివి కలిగిన వాడిని మేధావి అంటారు. అందుకే విష్ణు సహస్రనామంలో వేధావి విక్రమ క్రమ అందులో మేధావి అని ఒక నామం ఉన్నది. ఒత్తు ఉండాలి దానికి. ఆకారాంత స్త్రీలింగ శబ్దం అది, పైగా మేధా అనాలి. అప్పుడు మాత్రమే తెలివికి అది పర్యాయ పదం అవుతుంది. ఈ మధ్యన కొంతమంది మేధో మదనం అంటున్నారే, అది ఉట్టి బండబోతు. ఎందుకంటే మేధ అనేది ఆకారాంత శబ్దమును, మెదడులో ఉండే మాంసం ఉంటుంది ముద్ద, ఈ తల చుట్టూ ఉండే మాంసం ముద్దని మేధస్ అంటారు. దానికి ఒత్తు ఉండదు, అది సకారాంత శబ్దం. కాబట్టి మేధస్సునకు మేధకి చాలా తేడా ఉంది. మేధ అన్నప్పుడు మాత్రమే తెలివితేటలు. దక్షిణ అనే శబ్దమునకు సామర్థ్యము అని కూడా ఒక అర్థం. ఇతడు దక్షిణుడు అంటే సమర్థత కలిగినవాడు. ఇంగ్లీష్లో చెప్పాలంటే క్యాపబిలిటీ అన్నమాట. స్కిల్డ్ పెర్సన్, క్యాపబిలిటీ కలిగినటువంటి వాడు, ఇటువంటి వాళ్ళని ఏమంటాం అన్నమాట మనం? మేధ దక్షిణామూర్తి అంటాం. పూర్వం దక్షిణ నాయకుడు అనేవారు. అనగా అతనికి అన్ని రంగాల్లోనూ సామర్థ్యం ఉండేదన్నమాట. ఒక వ్యక్తి దక్షిణ నాయకుడు అవ్వాలంటే చదువు ఉండాలి, ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు ఉండాలి, ప్రజలకి ఏం కావాలో చూడగలిగి ఉండాలి, అందరినీ పక్షపాతం లేకుండా చూడగలిగి ఉండాలి. ఇన్ని లక్షణములు ఉంటే అటువంటి వాడిని దక్షిణ నాయకుడు అంటారు. అందుకే కావ్యాల్లో కొంతమందికి 2 భార్యలు ఉన్నారనుకుంటాం ఆ రోజుల్లో. ఆ భార్యలు ఇద్దరినీ ఒకరి మీద ప్రేమ ఎక్కువ, ఒకరి మీద తక్కువ చూపించకుండా సమానంగా చూడగలిగితే అప్పుడు వాడిని దక్షిణ నాయకుడు అనేవారు. ఉత్తానపాదుడు ఉన్నాడు. ఉత్తానపాదుడికి సురుచి, సునీతి 2 భార్యలు. కానీ ఏం లాభం? పెద్ద భార్యను తక్కువ చిన్న చూపు చూసి, తక్కువ ప్రేమతో చూసి పెద్ద భార్యను ఎక్కువ ప్రేమించాడు. అందుకే ధ్రువుడికి అవమానం జరిగింది, ఆయన తపస్సుకు వెళ్ళవలసి వచ్చింది. అలాంటి వాళ్ళు అదక్షిణ నాయకులు. కాబట్టి ఈ భూమండలం మీద అంటాం, కానీ సర్వసామర్థ్యములు కలిగినటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఒక్క పరమాత్ముడు మాత్రమే అన్ని సామర్థ్యములు కలిగిన వాడు గనక ఆయన్ని దక్షిణమూర్తి, దక్షిణామూర్తి, దక్షిణమూర్తి అనొచ్చు, దక్షిణ నాయకుడు అని కూడా అనొచ్చు. అందున పరమాత్ముడు కొన్ని తెలివితేటలు మన దగ్గర ఎక్కడ ఉంటాయి? దానికి ఉదాహరణ, ఎప్పటికప్పుడు రాక్షసులు గొప్ప గొప్ప తపస్సులు చేసి బ్రహ్మని మెప్పించారు. ఎవడి తెలివితేటలను బట్టి వాళ్ళు రకరకాల వరాలు పొందారు. ఇన్ని వరములు పొందినా వాడు ఎవడైనా బతికాడా? ఏ హిరణ్యకశిపుడో తీసుకోండి, నేల మీద చావకూడదు, ఆకాశంలో చావకూడదు, సముద్రంలో చావకూడదు, నీళ్లలో చావకూడదు, ఒడ్డు మీద చావకూడదు, గది బయట చావకూడదు, గది లోపల చావకూడదు, ఆయుధాలతో చావకూడదు, ప్రాణం ఉన్నవాడితో చావకూడదు, ప్రాణం లేని వాడితో చావకూడదు, మనుష్యులు జంతువులు ఎవరి చేతిలో చావకూడదు. ఇంకెలాగండి ఇది సత్య చావు అంటే? అది ఎలా చేస్తారు? ఇన్ని వరములు పొందిన ఆ వరాల కంటే గొప్ప వరం
ఇచ్చినటువంటి పరమాత్మని తెలివితేటల ముందు వాడు ఆగాడా? అందుకని పగలు చావడు, రాత్రి చావడు, సంధ్యా సమయంలో చంపాడు. ఇంటి బయట చావడు, లోపల చావడు, అందుకని గడప మీద కూర్చోబెట్టాడు. ఆకాశంలో చావడు, నేల మీద చావడు కనుక తొడల మీద పడుకోబెట్టాడు. ప్రాణం ఉన్నా లేని వాటితో చావడు కనుక గోళ్ళు ప్రాణం ఉండి లేనివి. అందుకే గోళ్ళని కత్తిరిస్తే దానికి ప్రాణం ఉండదు. ఈ చేతికి ఉన్నప్పుడు ప్రాణం ఉన్నట్టు కనపడుతుంది, అది కత్తిరించినా మనకేం బాధ ఉండదు. అందుకని అటువంటి గోళ్లతో చీల్చి చంపాడు. మనిషి చేతిలో చావడు, జంతువు చేతిలో చావడు కాబట్టి నరసింహుడు అయ్యాడు. ఇలా ఎప్పటికప్పుడు భగవంతుడు ఈ దుర్మార్గుడు ఎన్ని పిచ్చి పనులు చేసినా వీడిని పడగొట్టడానికి ఇంకో కొత్త ఆలోచన పెట్టుకుంటాట. అన్ని ఆలోచనలున్న మహామేధావి గనక పరమేశ్వరుణ్ణి మేధాదక్షిణామూర్తి అన్నారు. చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛన్న సంశయాః. ఇది నాకంటే ముందు ఇది వేయమని అరుస్తోంది, కానీ మీరు తెలివైన వాళ్ళు కనుక దీనికంటే కొంచెం తెలివైన వాళ్ళు కనుక దాన్ని ఎలాగో రకం అడ్జస్ట్ చేసుకుంటారు అనుకోండి. మేధాదక్షిణామూర్తి గురించి ఒక అద్భుతమైన శ్లోకం ఉన్నది. చిత్రం అంటే ఆశ్చర్యం సుమ. ఓ చోట పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టుకి యొక్క వేళ్ళు భూమిలోకి ఉండవు, ఆకాశంలో నిరాధారంగా వేళ్లాడుతోంది. చెట్టు పెరగాలంటే ఏముండాలి? ముందు నేల ఉండాలి. నేలలో ఈ చెట్టు వేళ్ళు చొచ్చుకుపోయి చెట్టుని నిలబెడతాయి. ఎంత ఎక్కువగా వేళ్ళు భూగర్భంలోకి చొచ్చుకుపోయినా గట్టిగా తుఫాను వస్తే చెట్లు పడిపోతున్నాయి కదా. మేము చెట్లు పడగొట్టం అనుకున్నటువంటి వాళ్ళు కూడా తుఫాను వచ్చేది పడిపోతే ఏం చేయలేరు కనుక మొక్కలు చేస్తారు. కానీ అక్కడ చెట్టు ఉంది, దాని వేళ్ళు కనబడుతూ ఉంటాయి, భూమి లేకుండా నిరాధారంగా ఆ వేళ్లతో అది వేళ్లాడుతూ కూడా పడిపోకుండా ఉంటుంది. అది ఏం చెట్టు? వటవృక్షము అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టుకి చాలా ఓడలు ఉంటాయి, మళ్ళీ ఓడలు ఎక్కడికక్కడికి ఎదురు దిగిపోతూ ఉంటాయి. అందుకే ఓడలతోటి అలా వ్యాపించి దాని కింద ఇంకో చెట్టు మొలవకుండా చేస్తుంది. ఈ ఓడలతో శాఖోపశాఖలుగా పెరిగిపోయినటువంటి ఓ పెద్ద మర్రి చెట్టు ఉన్నది. దాని మూల అనగా వేళ్ల చుట్టూత ఓ చట్టా వేసేట కూర్చోడానికి ఇప్పుడు నాకు స్టేజీ వేసినట్టే ఆ మర్రి చెట్టు చుట్టూత మంచి చలువరాళ్లతోటి, చక్కనైనటువంటి చలువరాళ్లతోటి, మార్బుల్స్ అన్నమాట ఇంగ్లీష్లో చెప్పాలంటే, ఆ మార్బుల్స్ వేశారు. ఆ చట్టా మీద ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన ఎప్పుడు చూసినా కుర్రాళ్ళ ఉంటాడట. 30 ఏళ్ల లోపు ఉండేటటువంటి వాడిని యువా అంటారు. కానీ అది ప్రత్యేకించిన యువకుడు అన్నా యువుడు అన్నా ఒకటే. అది నిజానికి సంస్కృతంలో యువా అంటే కుర్రవాడు, 30 ఏళ్ల లోపువాడు అని అర్థం అనమాట. ఎన్నాళ్ళు గడిచినా ఆయన్ని చూస్తే 30 ఏళ్ల లోపు ఉండేటటువంటి బాలుడి వలె ఉంటాడట, యువకుడిలో ఉంటాడట. అంటే నాలాగా అనమాట. ఇంకా ఆయనకి అసలు జుట్టు నెరవడం కానీ ముసలితనం కానీ ఏముండవు. మీసాలు, గెడ్డాలు ఇవేవి కూడా తెల్లబడవు. అఫ్ కోర్స్ కలియుగంలో చాలా మందికి జుట్టు తెల్లబడినా మరి ఏం మాయో తెలియదు, కానీ 60 ఏళ్ళు వచ్చినా నల్లగా ఉంటాయి. ఆ మాయ నాకు తెలియదు అనుకోండి. ఇప్పుడు ఆ మాయలోకి నేను వెళ్ళలేను, కానీ నేను ఆ మాయకుండి కనుక నా ఒరిజినల్ జుట్టుతోటే ఉంటున్నాను. అసలు ఒరిజినల్ జుట్టు అనడం కంటే నల్లగా ఉన్న జుట్టు కంటే తెల్లగా ఉంటే విలువ ఎక్కువ, కొంచెం తెల్ల రంగు వేసాడండి. లేకపోతే నేను కూడా అలాగే ఉండేవాడిని. ఆయన ఎప్పుడు చూసినా 30 ఏళ్ల కుర్రాళ్ళగా ఉంటాడు. జుట్టు నల్లగా ఉంటుంది, గెడ్డం నల్లగా ఉంటుంది, మేసవులు నల్లగా ఉంటాయి. మంచి ఉత్సాహం కలిగినటువంటి వాడు. యువ శబ్దమునకు 30 ఏళ్ల లోపున్న కుర్రవాడమే కాకుండా ఉత్సాహం కూడా కలిగిన వాడిని యువకుడు అంటారు. కొంతమందికి అవడానికి 25 ఏళ్ళే ఉంటాయి, కానీ ఎప్పుడుతో వచ్చినా ఎందుకు వచ్చిందిరా దేవుడా అన్నట్టుగా నీరసంగా ఉంటారు. దిక్కుమాల మొహాలు అవి ఏంటో తెలియదు. ఉత్సాహం లేకపోతే ఉపయోగం ఉందండి. మీరు ఇప్పటికి కూడా చూడండి, కొంతమంది స్టూడెంట్స్ ఏం చదువుతాం, ఏం పాస్ అవుతాం అంటారు. నేను ఎంఏ చదువుకునే రోజుల్లో నాకు ఒక క్లాస్మేట్ ఉండేవాడు. గురువు గారు మనమేం పాస్ అవుతాం అనేవాడు నన్ను, పైగా నన్ను కలిపి మనం ఎక్కడ పాస్ అవుతాం అనేవాడు. నువ్వు పాస్ అవ్వకపోతే పాస్ అయిపోయావు, మధ్యలో నన్ను ఎందుకు కలుగుతావురా బాబు అనవలసి వచ్చింది. అంటే వాళ్ళ బతుకు ఎప్పుడు నిరుత్సాహం అనమాట. కానీ ఇప్పుడు ఈ మర్రి చెట్టు మూల కూర్చున్నాయనేమో 30 ఏళ్లలోపు యువకుడే కాకుండా ఎప్పుడు చూసినా ఉత్సాహంగా ఉంటాడు. ఏ పనిలో అయినా నేను చెయ్యగలను అనుకుంటాడు ఆయన.
అస్సలు మాట వరుసకు కూడా ముఖంలో కళ లేకపోవటం ఉండదు, బిగుసుకుపోవటం ఉండదు. అలాంటి చురుకుతనం కలిగినటువంటి వాడిని మాత్రమే యువకుడు అంటారు. ఇంతకీ ఆ చట్ట మీద ఇది మర్రి చెట్టు మూల కూర్చున్న ఆయన యువకుడు, చురుకైన వాడని చెప్పాం కదా. ఆయన గురువు యువ, గురువు గారట. పైగా ఆ యువకుడు గురువు. ఆయనకి ఎదురుగుండా ఇప్పుడు నేను ఇలాగా కూర్చున్నట్టే ఆయన కూర్చుంటే ఆయనకి ఎదురుగుండా శిష్యులు కూర్చున్నారు చాలామంది. ఆయన ద్వారా ఉపదేశం పొంది బాగుపడదాం, విద్యను నేర్చుకుందాం, జ్ఞానం నేర్చుకుందాం అని ఎంతో మంది శిష్యులు ఎదురుగా కూర్చున్నారు. ఈ శిష్యులు ఎవరట? వృద్ధాహ శిష్యాహ అంటే మీరన్నమాట, రిటైర్ అయిపోయిన వాళ్ళు. ముసలాళ్ళంతా బాగా వయస్సు మీరినటువంటి వాళ్ళు శిష్యులు. ఇక్కడ వృద్ధులు అనే శబ్దం మనకి కేవలం వయస్సు మీరిన వాళ్ళని కాదు, బాగా జ్ఞానం కలిగిన వాడు కూడా వృద్ధుడు అంటారు. ఎంతో జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఇంకా జ్ఞానం పెంచుకోవడం కోసం ఈ గురువు గారి దగ్గరకు వచ్చారు. అదేమో ఆకాశ ప్రదేశం, స్థలం లేదు, మర్రి చెట్టు మాత్రం అక్కడ ఉంది శాఖోపశాఖలుగా. దాని చుట్టూ కూర్చోవడానికి ఏమో మంచి వేదిక వేశారు. ఆ వేదిక మీద కూర్చున్నాడు గురువు గారు. ఆయన కుర్రవాడు, చురుకైన వాడు. ఆయనకు ఎదురుగుండానేమో శిష్యులు కూర్చునున్నారు. వాళ్ళంతా పెద్ద పెద్దవాళ్ళు, వయస్సులోనూ పెద్దవాళ్ళు, జ్ఞానంలోనూ పెద్దవాళ్ళు. పైగా 88,000 మంది ఋషులు అటువంటి వాళ్ళు. ఆ శిష్యులంతా 88,000. కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు మొదలైన మహానుభావులు. ఇంతమంది ఋషులు, అందరూ పండితులే, అందరూ 1000 సంవత్సరాలు జీవించిన వాళ్ళు. అందులో మార్కండేయుడు ఆయుష్ ఎంత గొప్పది. శాండిల్యుడి యొక్క ఆయువు ఇప్పటికి 3 కోట్ల సంవత్సరాలు పైగా జీవించున్నట్టే. అటువంటి వాళ్ళంతా అక్కడ ఉన్నారు. ఎంతమంది ఎదురుగుండా కూర్చుని, గురుదేవ మాకు ఈ మాయ ఆవరించటం వల్ల ఇందులోంచి ఎలా బయటపడాలో తెలియటం లేదు, అతి భయంకరమైనది మాయా. యా ఏది లేదో అది మా, ఉన్నది వద్దు అన్న మాయని మాయ అంటారు. అనగా నిజానికి మా అంటే వద్దు లేదు, యా ఏదైతే, ఏది లేదు ఉందనుకుంటాడు వాడు. అనగా ఇప్పుడు ఇవాళ మన రూపం ఉన్నది, ఈ రూపం ఇలా లేదు, ఇవాళ ఉన్నట్టుగా లేదు. ఒకప్పుడు కుర్రాడు ఎంత ఉండగా చిన్నపిల్లాడిగా పుట్టాడు. కళ్ళ ముందు ఆ చిన్నపిల్లాడు క్రమంగా పెరిగాడు. హై స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉన్నాడు, ఆ తర్వాత ఉద్యోగంలోకి వెళ్ళాక మారిపోయాడు, పెళ్ళయ్యాక ఒక రకంగా ఉన్నాడు. మన పాత ఫోటోలు చూసుకోండి ఒకసారి, నిజంగా మనమేనా అనిపిస్తుంది. రామకృష్ణ గారి పాత ఫోటోలు చూశాను, మ్యారేజ్ ఫోటో, ఆయనేనైనా అని అనిపించింది. ఒకటి మారు వేషం వేసుకున్నారా అని. అలా మారిపోతారు. ఒక్క మారని వాడిని నేనే అనుకోండి, అప్పటికిప్పటికి అలాగే ఉన్నానని చాలామంది అంటూ ఉంటే ఎంత ఆనందం కలుగుతూ ఉంటుందో. కానీ మనుషుల యొక్క రూపాలు మారిపోతాయి. ఇంకో కొంతకాలం పోయాక ఏమైపోతాడు, అసలు మనమే ఉండం. కాబట్టి ఈ విధంగా మనుష్యులు మారిపోతున్నారు, ప్రాంతములు మారిపోతున్నాయి. చెట్లలో, పుట్టలలో, భూమిలో అన్నిట్లో ఏదో ఒక మార్పు వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇలా లేదు అయినా ఉంది అనుకుంటున్నామట. లేనిది ఉంది అని భ్రమించడమే మాయ. ఈ మాయ ఋషులమైన మమ్మల్ని కూడా పట్టుకున్నది. ఇందులోంచి బయటపడలేకపోతున్నాం. నారదుడు సంసారంలో ప్రవేశించి అందులోంచి బయటపడడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. మహానుభావులైన ఋషులంతా కూడా వ్యామోహంలో పడ్డారు. ఈ వ్యామోహం నుంచి బయటపారేయండి అని గురువు గారి దగ్గరకు వచ్చి కూర్చున్నారట వాళ్ళంతా. ఇంతమంది ఋషులు ఆ గురువు గారిని పట్టుకున్నారు. అప్పుడు ఆ గురువు గారు వాళ్ళకి పురాణం చెప్పాలి కదా. ఆయన కోసం మైకు పెట్టారా? పెట్టలేదు. ఆ మైకు రీసౌండ్ ఇస్తోందా? ఇవ్వడం లేదు. మీరా జనాలు వచ్చి మాత్రం కూర్చొని ఉన్నారు అక్కడ. ఆయన అలా కూర్చున్నాడు, కాలు మీద ఇలా కాలు వేసుకు కూర్చున్నట్ట. ఒక కాలు మీద మరొక కాలు వేసుకున్నాడు, మౌనంగా చూస్తున్నాడు, అభయముద్ర ఇస్తున్నాడు. ఆయన ఓ చేతిలో స్ఫటికమాల జపమాల ఉన్నది, ఏం మాట్లాడకుండా ఇలా చూసేట. గురోస్తు మౌనం వ్యాఖ్యానం. ఈ గురువు గారు వాళ్ళేమో రకరకాల సందేహాలు అడిగితే ఈ సందేహాలు తీర్చడానికి గంటల గంటలు ఏ ఉపన్యాసం చెప్పకుండా కేవలం మౌనంగా చూశాడే. ఇప్పుడు మీరున్నారు, మేధా దక్షిణామూర్తి గురించి వినాలనుకున్నారు, దక్షిణామూర్తి గురించి చెప్పమని నన్ను పిలిచారు. నేను ఇక్కడ కూర్చుని ఒక 1.5 గంట సేపు ఇలా చూస్తూ ఉన్నాను అనుకోండి, మాట్లాడకుండా
ఎందుకునే ఈయన్ని పిలిపించారు, మనం ఎందుకు వచ్చాం అని కుర్చీల్లోంచి లేచి వెళ్ళిపోతారా? వెళ్ళిపోరా. ఎందుకని? మాట్లాడితేనే అర్థమవుతుంది మీకు, ఏదైనా చెబితే అర్థమవుతుంది. ఏమీ లేకుండా కేవలం అలా మౌనంగా చూస్తే, అలా మౌనంగా నేను చూస్తూ ఉంటే నన్ను చూడడానికి మీరు రారు. మీకు ఏదైనా సందేహం ఉంటే మాట్లాడితేనే తీరుతుంది, పురాణం చెబుతూ ఉంటేనే ఉత్సాహం కలుగుతుంది. కానీ అలా చూశానుకోండి, ఒక్కడుండడు ఇక్కడ. అనవసరంగా గురువారం పూట ఆఫీసుని తొందరగా వదిలేసి వచ్చాం, 10 నిమిషాలు లేట్ అయినా మొత్తం మీద ఆయన చూద్దామని వచ్చాం, ఆయన ఏమిటి ఏమీ మాట్లాడడం అనుకుంటారు లోపల. కానీ ఇక్కడ పరమాత్ముడు దక్షిణామూర్తి శిష్యులకి ఎన్నో సందేహాలు ఉంటే ఆ సందేహాలన్నీ అడిగితే అలా మౌనంగా చూశాట. అదే వ్యాఖ్యానం అయిపోయింది. మౌనమే వ్యాఖ్య. ఈ మౌన వ్యాఖ్య వల్ల నేనైతే మౌనంగా ఉంటే మీకు సందేహాలు తీరవు, కానీ ఆయన పరమాత్మ అవడం వల్ల అలా చూడటంతో వాళ్ళ హృదయంలో ఏమి చెయ్యాలో అర్థమైపోయింది, వాళ్ళ కర్తవ్యం బోధపడింది, వాళ్ళ సందేహాలన్నీ తీరిపోయాయి. శిష్యాస్తు చిన్న సంశయా, శిష్యులంతా సంశయములు ఛేదింపబడిన వాళ్ళు అయ్యారు. చిన్నము అంటే ముక్కలు చేయటం అంటే వాళ్ళ సందేహాలన్నీ పటాపంచలైపోయి క్షణంలో తొలగిపోయాయి. చూపులతోటి మాట్లాడకుండా సందేహములు తీర్చిన మహానుభావుడు గనక ఆయన్ని దక్షిణామూర్తి అంటారు. ఇది ఎవడి వల్ల అవుతుంది? కేవలం ఆయన వల్లే అవుతుంది. ఆయన చూస్తే చెట్టు కింద కూర్చున్నాడా, ఆయన ఎప్పుడు కుర్రాడు. వీళ్ళు చూస్తే జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు, వాళ్ళకి ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు తీర్చుకోవడానికి ఆయన దగ్గరకు వచ్చారు. కానీ ఆయన ఏమి మాట్లాడకపోయినా వాళ్ళ సందేహాలు తీరాయి. ఇది అద్భుతమైన దివ్యశక్తి అంటారు. అందుకని మేధా దక్షిణామూర్తిని ఆశ్రయించాలి. ఈ విషయం అంతా ఎలా ఉంటుంది? ఎప్పుడు ఒక అద్దంలో కనపడుతున్నటువంటి ప్రతిబింబంలో ఉంటుందిట. అద్దంలో ప్రతిబింబం ఎప్పుడు కనపడుతుంది? నువ్వు ఉన్నప్పుడు. నువ్వు అద్దంలో నీ ముఖం చూసుకుంటే నీ ముఖం కనపడుతుంది. కానీ అద్దం తీసేస్తే ఏమైపోతుంది? ఆ ప్రతిబింబం కనపడదు. అద్దమే ముక్కలైపోతే అది ఇంకా ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఈ ప్రపంచం అంతా ఒక మాయ. ఏదో దర్పణంలో తాత్కాలికంగా దృశ్యం కనపడి ఆ తర్వాత అదృశ్యం అయిపోయినట్టుగా ఇవాళ ఇలా కనపడుతున్న ఈ సంసారాలు ఏవీ లేవు. మన పెద్దలు ఎంతోమంది పుట్టారు. తాతగారు పుట్టారు, అంతకుముందు ఆయన తాతగారు పుట్టారు, మన తండ్రి గారు పుట్టారు, వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. రేపొద్దున మనము వెళ్ళిపోతున్నాం. కాబట్టి అద్దంలో దృశ్యం మాయమైనట్టుగా, కలలో కనపడినవి తాత్కాలికంగా కనపడి అదృశ్యం అయినట్టుగా ఈ సృష్టి అంతా నాశనం అయిపోతుంది. అలా లేనిది అర్థం చేసుకుని ఇది ఉందనే భ్రమలో నుంచి బయటపడి ఎప్పటికీ మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడానికి, జన్మ రాహిత్యం పొందడానికి ఉపాసించవలసిన దేవతను ఏమన్నారనమాట? దక్షిణామూర్తి అన్నారన్నమాట. అందుకే ఆయన మీద ఎన్నెన్ని స్తోత్రాలు. విశ్వదర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అటువంటి దక్షిణామూర్తికి నమస్కారం అన్నారు. ఒక ఆయన పాపం గాఢంగా నిద్రపోయాడు. వాడి నిజానికి ముష్టి అట్ట. వాడి దగ్గర ₹1 లేదు, ఏమీ లేవు, ఇల్లు కూడా లేదు. ఏదో రైల్వే స్టేషన్లోనో ప్లాట్ఫారం మీద ఎక్కడో చోట పడుకున్నాడు, పేవ్మెంట్ మీద పడుకున్నాడు. నిద్ర పట్టింది. ఆ నిద్రలో వాడికి మంచి కల వచ్చింది టండోయ్. ఏమని? హఠాత్తుగా ట్రంప్ గారు నేను దిగిపోయాను, రేపటి నుంచి నువ్వే అమెరికా ప్రెసిడెంట్, నా ప్రెసిడెంట్షిప్ నీకు ఇచ్చేశాను అన్నట్ట. వీడు ఆనందపడిపోయాడు. ఆహాహా, ఇంతకాలం పేషెంట్ అనుకున్నాను, ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాను అనుకుని, ఎవరక్కడ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు, మీరంతా నాకు శాల్యూట్ చెయ్యండి, నేను చెప్పినట్టు చెయ్యండి అంటున్నట్ట. అలా కాసేపు ఆనందపడిపోతూ ఉండగా ఎవడో డొక్కలో పొడిచాడు. ఎవడ్రా ప్రెసిడెంట్ గారిని డొక్కలో పొడుస్తున్నాడు, నిన్ను ఇప్పుడే అరెస్ట్ చేస్తాను, నీకు ఉరిశిక్ష వేస్తానని లోపాడు ఇంకోడు ఎవడో, ఇంకో కుమ్ముకుమ్మేడోడు ఉలిక్కిపడి లేచి చూస్తే వీడు పడుకున్నది పేవ్మెంట్ మీద. ఇదంతా కళ. ఒక్క క్షణం వాడు ఏమనుకున్నాడంటే, ఇదేంటో నేను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అనుకున్నాను, వీడెవడో పొడుస్తున్నాడో చూస్తే యథాస్థితిలోకి వస్తే కళ చెదిరిపోతే వాడు ముష్టివాడే అక్కడే ఉన్నాడు, ఆ పొడిచేవాడు బీట్ కానిస్టేబుల్స్. ఏమంటారు ఇక్కడ పేవ్మెంట్ మీద పడుకుని అరుస్తున్నావు అని ఇంకో 2 కెవ్వు కేకలు అరిపించి పొడిచారు. వాడు యథాప్రకారం ముష్టాడైపోయాడు. ఈ కలలో కనపడుతున్నటువంటివి నిజములు కావు. కలలో
తాత్కాలికంగా వాడేదో అధ్యక్షుడైనట్టు, ఇంకో మంత్రి అయినట్టు, రాజు అయినట్టు, ఇంకేవో సుఖాలు పొందుతున్నట్టు భ్రమ పొందుతాడు. కళ చెదిరితే ఏమైపోతుంది? ఎక్కడున్నవాడు అక్కడే ఉంటాడు, యథార్థ స్థితిలోకి వస్తాడు. ఈ చరాచర జగత్తంతా స్వప్నము వంటిది అన్నారు. యథా నిద్రయా సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయదం శ్రీ దక్షిణామూర్తి అని అందుకే నమస్కారం చేసుకుంటే ఈ కళల్లో కనిపించే భ్రమల్లాంటివి పోయి యథార్థ స్థితిని పొందుతాం అన్నమాట మనం. అందుకనే మొత్తం ఉపనిషత్తులన్నీ కూడా సంసారాన్ని కళలతో పోలిచాయి. ఇప్పుడు మనకు అనుమానం రావచ్చు, సంసారం కళ ఎలా అవుతుందండి? మేము ఉన్నాం కదా, భార్య ఉంది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు అంటే ఇవి శాశ్వతము కావు. నిద్రపోతున్నప్పుడు వచ్చే కళ ఓ పావు గంటకో 20 నిమిషాలకో ఒక్కోసారి వెంటనేనో చెదిరిపోతుంది. ఆ కళ కొంచెం తక్కువ కాలం ఉంటుంది, ఈ కళ కొంచెం ఎక్కువ కాలం ఉంటుంది. అనగా పెళ్ళయ్య 30 ఏళ్ళో 40 ఏళ్ళో జీవిస్తే ఆ 40 ఏళ్ళు ఇది ఒక కళ. ఎప్పటికైనా ఈ కళ చెదిరిపోయేదే. అందులో భార్య ముందు పోతుందో తెలియదు, భర్త ముందు ఎడతాడో తెలియదు, ఆ తర్వాత ఈ ఇళ్ళు ఎలా ఉంటాయో తెలియదు. ఇవాళ డెట్రాయిట్లో ఉన్నాడు, రేపు పొద్దున ఏ ట్రాయిట్లో ఉంటాడో తెలియదు. ఇక్కడ ఉన్నవాళ్ళు మాత్రం శాశ్వతంగా ఒకే ఊళ్ళో ఉంటున్నారు. కొంతమంది అదృష్టం బాగున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ కొంతకాలం ఉండగలుగుతున్నారు. ఎక్కువ మంది మళ్ళీ ప్రదేశాలు మారుతున్నారు. ఆ ప్రదేశాల్లో రోజుకో కొంప, టైం జోన్లు మారిపోతున్నాయి, అన్నీ మారిపోతున్నాయి. ఇక కొంతకాలానికి వీడు ఉండడు, ఇంకోడు ఉండడు, వాడు ఉండడు. ఆ తర్వాత ఏమవుతాడో తెలియదు. ఇవాడు మన అదృష్టం బాగుండి మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మ శాశ్వతమా? ఎంతకాలము మానవ జన్మలో ఉన్నాడో ఆ ఉన్న రోజుల్లో సద్వినియోగం చేసుకుని పరమాత్మను ఆశ్రయించకపోతే రేపు పొద్దున రాబోయే జన్మ ఎలా ఉంటుందో తెలియదు. అందువల్ల అనుక్షణం జాగరూకులమై ఉండాలండి. ఎన్నో జన్మలు ఎత్తగా ఎత్తగా ఎంతో సాధన చెయ్యగా ఎన్నో పుణ్యములు చెయ్యగా ఈ మానవ జన్మ వచ్చిందట. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ జంతువులలో మానవ జన్మ ఎత్తడం దుర్లభము. మనిషి కూడా జంతువునండి, కాకపోతే మానవ జంతువు అన్నారు వీళ్ళు. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అన్నారు. అందుకే మనిషి కూడా ఒక జంతువే. ఈ జంతువుల్లో 4 కాళ్ళ జంతువులు కొన్ని, 2 కాళ్ళ జంతువులు కొన్ని. వీటిల్లో మాట్లాడడము, ఆలోచన మొదలైన ఉన్నవి గనక, విచక్షణ అనేటటువంటి ఒక బుద్ధి ఉంది గనక మానవుడి అందరిలోకి విశిష్ట వ్యక్తి అయ్యాడు, విశిష్ట జంతువు అయ్యాడు. దీన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఇదిగో పాకిస్తాన్ వాళ్ళలాగా ఇతర దేశాల మీద పడి అన్యాయంగా ఇతరులను సాధువులను చంపితే చివరికి వాళ్ళు చేస్తారు, వాళ్ళ వల్ల లోకంలో చాలామందికి నష్టం వస్తూ ఉంటుంది. ఈ ఉన్న 4 రోజులు కేవలం తిండి కోసమే గడిపేవాడు కొంతమంది ఉన్నారట. ఈ మానవుల యొక్క కర్మ ఎలా ఉందంటే ఇందులో అజ్ఞానులు కొంతమంది ఉంటారు కనుక వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారన్నమాట, అయితే నిద్ర లేదా కలహం లేదా వ్యసనములు, వీటితోటి జీవితం గడుపుతున్నారు. కావ్య శాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం. దక్షిణామూర్తి చెప్పిన బోధ ఏమిటో తెలుసా? ధీమతాం అంటే బుద్ధిమంతులకి, జ్ఞానులకి కాలం గడుస్తున్నది. ఎలా గడుస్తున్నది? కావ్య శాస్త్ర వినోదేన. ఇదో కావ్యాలు చదువుకోవడం, శాస్త్రాలని చర్చించుకోవటం, ఇటువంటి పవిత్రమైన ఆనందంతో గడుపుతారు. ఇప్పుడు వీరంతా మేధా దక్షిణామూర్తికి నిజమైన వారసులు అన్నమాట. గురువారం పూట కూడా సాయంత్రం తొందరగా ఆఫీసును బిగించుకుని ఇక్కడికి వచ్చి కుర్చీల్లో కూర్చుని ఇదిగో పురాణములు, వాటిల్లో ఉన్నటువంటి విశేషాలు, పవిత్రమైన విశేషాలు విన్నారు. మనకి కాళిదాసాదుల మహానుభావులు రాసిన రఘువంశం లాంటి కావ్యాలు ఉన్నాయి. శాస్త్రాలు అంటే వ్యాకరణము, ఛందస్సు, శిక్ష, ఇవన్నీ కూడా శాస్త్రం అన్నమాట. షడంగాలు అన్నమాట వాడి. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం, వీటన్నిటినీ శాస్త్రములు అంటారు. అపూర్వమైన ఈ తర్కాది శాస్త్రాలన్నీ శ్రద్ధగా వింటారు వీళ్ళు. పురాణ ఇతిహాసాలు వింటారు. ఏది మంచో ఏది చెట్టో నిర్ణయించుకుంటారు. జీవితంలో ఎంతవరకు తమ కోసం కేటాయించాలో, కుటుంబానికి ఎంత సమయం కేటాయించాలో, ఈ శరీరాన్ని ప్రసాదించిన భగవంతుడిని ఎలా సేవించాలో, సేవించి పునర్జన్మ లేకుండా ఎలా చేసుకోవాలో తెలుసుకుంటారు. ఈ విధంగా వీళ్ళ జీవితం పవిత్రంగా గడుస్తుంది. ఎవరికి? బుద్ధిమంతులకి, జ్ఞానులకి. కానీ మూర్ఖులకి జీవితం ఎలా గడుస్తున్నది అంటే వాళ్ళకి 3 రకాలట. ఒకటి నిద్రయా కలహేనచ
లేదా వ్యసనేన తు మూర్ఖాణం నిద్రయా కలహేన చ. మూర్ఖులకి కాలం ఎలా గడుస్తుంది? ముందు వ్యసనములతో గడుపుతారు. తాగి తందనాలాడి లాస్ వేగాస్కి వెళ్ళి జీవితం గడుపుతారు. దాని పేరే లాస్ వేగాస్. అంటే వేగంగా లాస్ అయిపోతుంది, మొత్తం లాస్. మన కష్టపడి సంపాదించిందంతా వేగంగా లాస్ అయిపోతుంది కనుక లాస్ వేగాస్ అన్నారు. అలాంటి చోటకెళ్ళు ఇంకో చోటకెళ్ళు మొత్తం మీద వ్యసనాలతో గడుపుతారు. ఎల్లవేళలా వ్యసనాలతో గడపలేరు కదా. అందుకని ఏం చేస్తారు అంటే వ్యసనములకు కుదరినప్పుడు నిద్రపోతారు. కాసేపు నిద్రపోవాలిగా. రాత్రి 1 గంట దాకా 2 దాకా ఆడి ఆడి తాగి తందరాలు ఆడాక 4 3 పడుకుని పొద్దున్న 10 లేస్తారు కందరాళ్ళి పాపం. ఈ నిద్ర అయిన తర్వాత ఏం చేయాలి? ఎప్పుడూ నిద్రపోవడం కుదరదు, ఎప్పుడూ వ్యసనాలు కుదరవు. మధ్యలో కాలక్షేపానికి కలగి అని పక్కవాడితో తగాదాలు పెడతారు. ఇదిగో పక్కవాడి మీద బాంబులు వేయడాలు, కొట్లాటలు, వాట్సాప్ పోరాటాలు, ట్విట్టర్ పోరాటాలు, వీడి మొహం పోరాటాలు, ఈ విధంగా కలహాలతో గడుపుతారు. మూర్ఖుల జీవితం అంతా కూడా వ్యసనములతో, నిద్రతో, కలహంతో గడుస్తుంది. మహాత్ములు ఇలా పవిత్రంగా గడుపుతారు. ఈ పవిత్రంగా గడిపినటువంటి వాడు ఏమవుతాడనమాట? మళ్ళీ వచ్చే జన్మలో అయితే పవిత్రుడైన మానవుడిగా, గొప్పవాడిగా పుడతాడు. లేదా మళ్ళీ అధోగతి పాలైపోతాడు. పురుగులుగా, జీవులుగా, జంతువులుగా పుట్టి 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 చచ్చి చచ్చి అప్పటికో మళ్ళీ మానవ జన్మ ఎత్తుతాడు. ఏమో ఏ జన్మలో పుణ్యమో మానవ జన్మ ఎత్తాం. ఈ జన్మ సద్వినియోగం అవ్వదు. ఇలా వినరు, ఇంట్లో కూర్చుంటారు, ఇష్టం వచ్చినట్టు గడుపుతారు. అప్పుడు ఏమవుతున్నమాట? నెక్స్ట్ వీధిలో పిల్లి, మంచంలో నల్లి, గోడ మీద బల్లి, కుళ్ళిపోయిన ఉల్లి, వాడిపోయిన మల్లి, ఎవడికో దిక్కుమాల చెల్లి ఇలా పుడతాడు. లేదా నక్క, కుక్క ఇలా పుడతాడు. అదేనా ఇంకా కొంతవరకు పర్వాలేదు అనుకోండి. ఈ కుక్కల్లో కూడా కాస్త అమెరికా కుక్క అయితే పర్వాలేదు. పాప అది మీతో పాటు కారులో ప్రయాణిస్తూ ఉంటుంది. దానికి ఏసీ టిక్కెట్లు, అదో విమానం ఎక్కితే బిజినెస్ క్లాస్ దాని వాహానికి. మా అసిస్టెంట్కి ఏమో మామూలు ఎకానమీ క్లాసు. దానికి మాత్రం కొంత భాగం. దిక్మాల కుక్కల్లో కూడా కొంతవరకు బాగుపడే యోగాలు ఉన్నాయి. అనగా ఏమిటనమాట? పిచ్చి పనులు చేసినా ఎప్పుడు ఒక్కసారి పద్మాకర్ గారి పురాణం అయింది. ఆ ఒక్క పురాణం పుణ్యం వల్ల ఏమైందనమాట? దానికి కొంచెం బొచ్చు కుక్కగా పుట్టే యోగం ఉంది. ఆ బొచ్చుతో ఇలా ఉంటే టామీ ఏమి అని తను మూతులు నవ్వుతారండి. ఆశ్చర్యం. నాకు ఆశ్చర్యం ఏంటంటే మొగుడికి కూడా ముద్దు ఇవ్వదు కానీ దానికి ముద్దిస్తుంది. కర్మ ఏమిటో, అదేం కర్మయోగం అంటే అది కొంత నయ్యం. సరే, కుక్కల్లో కూడా కొంచెం అదృష్టం ఉన్నటువంటి కుక్క. ఏది ఏమైనా మొత్తమే జంతువులే కదా. జంతువులు జన్మెత్తుతాడు, చివరికి అధోగతులు పాలవుతాడు. అందుకని వీలున్నంత వరకు ఏం చేయాలన్నమాట? జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. నీ జీవితం అంటే ఏమిటో తెలుసుకోవడం కోసమే మేధా దక్షిణామూర్తిని పట్టుకోమన్నారు. ఒక్కసారి ఆయన పట్టుకుంటే మన కర్తవ్యం ఏమిటో మనకి తెలుస్తుందిట. అందుకని పూర్వకాలంలో ఈ స్తోత్రాలని భక్తి శ్రద్ధలతో పారాయణ చేసేవారు. ఒక్కనాడు కూడా చదువు లేని సన్యాసి కూడా, పనికిమాలినటువంటి వాడు కూడా అదృష్టం బాగుంటే ఆయన రూపాన్ని చేసినంత మాత్రం చేతన మంచి మేధావి అవుతాడు వచ్చే కాలంలో. లేకపోతే ఏమవుతుందన్నమాట? జీవితం అంతా తిరోగమనం అయిపోతూ ఉంటుంది. పూర్వం ఒక గురువు గారు ఉండేవాడు. ఎవరు వచ్చినా సరే వాడికి లేదనకుండా పాఠం చెప్పేవాడు. ఆయన మంచి అద్భుతమైన పహిల్వాన్. అనగా బాక్సింగ్ బాగా చేస్తాడు. ఆయన మల్ల యుద్ధం బాగా చేసేవాడు. ఆయనని మల్ల యుద్ధంలో 30 సంవత్సరముల పాటు ఎవరూ ఓడించలేకపోయారు. ఆయన 20వ ఏట మల్ల యుద్ధం మొదలెట్టాడు. ఆయనకి 50 ఏళ్ళు వచ్చాయి. 50 ఏళ్ళు వచ్చినా ఇంతకాలంగా ఆయన మీద యుద్ధానికి వచ్చిన వాళ్ళంతా చిత్తుగా తుక్కుగా ఓడిపోయారట. ఇంకా ఆయన ఎవరూ జయించలేమనుకుని అందరూ ఆశ వదిలేశారు. ఇలా ఉండగా ఒక మంచి మల్లుడు, ఒక కుర్రాడు ఒకడు వచ్చి, ఒక 16-17 ఏళ్ళు ఉన్నవాడు, గురువుగారు నేను పరమ గురుభక్తుడిని, మీ కాళ్ళు గట్టిగా పట్టుకుంటాను, మిమ్మల్ని సేవిస్తాను, దయతో నాకు మీ మల్ల యుద్ధం నేర్పండి, నేను ఎప్పుడు గురుభక్తుడిని అన్నట్ట. వాడు నిజంగానే గురువుగారికి ఎంతో సేవ చేయటంతో వాడిని నమ్మేశాడు ఈ గురువుగారు. వాడికి పూర్తిగా విద్యలు నేర్పాడు. 2 సంవత్సరముల పాటు మల్ల యుద్ధంలో వాడికి అన్ని మెలకువలు నేర్పి తనంత వాడిని చేసేట. ఒక రోజున ఆ శిష్యుడు, గురుదేవా మీ దైవాలు అన్ని విద్యలు నేర్చుకున్నట్టేనే ఇంకేమన్నా కొరత ఉందా అని అడిగితే, లేదు నాయన నాకు వచ్చిన అన్నీ నేర్పేశాను, ఇప్పుడు ఒక ముక్కలో చెప్పాలంటే నువ్వు నన్ను మించిపోయావు, ఎందుకంటే నువ్వు కుర్రాడివి, నేను పెద్దాన్ని అయిపోయాను, కాబట్టి ఇప్పుడు
నీతో పోటీ పడడం గురువు గారి వల్ల కూడా కాదు, అంత గొప్పవాడు నువ్వు అయ్యావు అన్నట్ట. గురువుగారు నిజంగా నేను మీ అంత గొప్పవాడు అయిపోయానంటే గ్యారంటీరా అన్నట్ట. అయితే గురుదేవా నేను మీతో మల్ల యుద్ధం చేసి మిమ్మల్ని ఓడించాలన్నాడు వాడు. ఈయన కంగారు పడి అదేంటో నా దగ్గర విద్య నేర్చుకుని నన్ను ఓడిస్తానంటావంటే నేను నీ దగ్గర ఎందుకు చేరాను అనుకుంటున్నావు? 30 ఏళ్లుగా నీతో యుద్ధం చేసిన వాళ్ళంతా నీ చేతులు ఓడిపోయారు, నిన్ను ఎవడూ జయించలేకపోయాడు. నాకు లోపల కసి రేగింది. చిన్నప్పటి నుంచి నిన్ను ఓడించాలనే కసితోటే నీ దగ్గర చేరి నీకు సేవ చేసి నిన్ను మెప్పించి నీ విద్యలు నేర్చుకున్నాను. నీ పట్లు అని నాకు నేర్పావు, కాబట్టి ఇప్పుడు నేనే నిన్ను ఓడించగలను. నిన్ను ఓడిస్తే ప్రపంచంలో నేను గొప్పవాడిని అవుతాను. కానీ మరి నాయన ఇది అన్యాయం రా, గురుద్రోహం ఎప్పుడు చేయకూడదు. అన్నద్రోహం గురుద్రోహం బ్రహ్మద్రోహం నకారయేత్. అన్నమునకు ఎప్పుడు ద్రోహం చేయకూడదు అనగా అన్నం పెట్టిన వాడిని మర్చిపోకూడదట. ఒక్కసారి ఎవరైనా అన్నం పెడితే యావజ్జీవితం ఎంత బాగా పెట్టారని నేను పొగడాలి తప్ప సాంబార్లో ఉప్పు తక్కువయింది అని చెప్పకూడదు. ఏదో పొరపాటు ఉప్పు తక్కువైంది ఏం చేస్తారు? ఒక్కో రోజున టీలో కాస్త పంచదార ఎక్కువ వేసారు కదా అని రోజు వచ్చి ఇచ్చావులే టీ, పంచదార ఎక్కువ వేసావు తక్కువ వేసావు అనకూడదట. ఏదో మనకి టీ ఇచ్చారు, మన అదృష్టం, ఆ ఒక్కటి ఇంకెప్పుడు అడగకూడదు. కాబట్టి అన్నం పెట్టిన వాడికి ఎప్పుడూ కూడా మనం ద్రోహం చేయకూడదు. ఇంకా బ్రహ్మద్రోహం అసలు చేయకూడదు. మాట వరుసకి నా బ్రాహ్మణ ద్రోహం చేస్తే వాడికి పోయే కాలం వచ్చినట్టే. మూడవది గురుద్రోహం నకారయేత్. పాఠం చెప్పి మంత్రోపదేశం చేసిన గురువులకి ద్రోహం చేసిన వాడు పురుగులు పెట్టిపోతాడు, వాడికి ప్రాయశ్చిత్తం లేదు. అందువల్ల నా దగ్గర విద్య నేర్చుకుని నన్ను ఓడించటం అన్యాయం నాయన, నా మాట విను, యుద్ధం వద్దనగానే కాదు ఎల్లుండి గురువారం గురువు గారితో యుద్ధం అన్నాడు. సరే ఏం చేస్తాడు, సర్లే నీ ముచ్చటే కానీ అన్నాడు ఈయన. వీడి లోపు ఏం చేశాడు అనమాట, మంగళవారం వచ్చినట్టున్నాడు, అందుకని బుధ తర్వాత వచ్చే గురువారం నాడు గురువు గారితో మల్ల యుద్ధానికి వెళ్ళి ఓడిస్తున్నాను అని పాంప్లెట్లు వేసేశాడు. వాట్సాప్లో మెసేజీలు పెట్టాడు, వాళ్ళ గ్రూప్ అందరికీ ఫార్వర్డ్ చేశాడు, యూట్యూబ్లో కూడా పెట్టేశాడు. అందరినీ పిలిచి అందరు ఎదురుకుంటే గురువుని ఓడించాలని ఉద్దేశం అనమాట. ఇంకా చూడండి ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, దూర ప్రాంతాల వాళ్ళు అందరూ ఆనందపడిపోయారు. ఈ మల్లుండి ఎవరు ఓడించలేకపోయారు ఇంతకాలం, ఇన్నాళ్ళకి ఓడించేవాడు ఒకడు దొరికేట, ఇదేదో చూద్దామని వాళ్ళంతా గురువారం నాడు ఆఫీసులకి లీవ్ పెట్టి మరీ వచ్చేసారు. పద్మాకర్ గారి పురాణానికి 100 మంది వస్తే దానికి 10,000 మంది వచ్చారు. అక్కడ మల్ల యుద్ధానికి ఒక రంగస్థలం సిద్ధం చేశారు, గ్రౌండ్. ఆ గ్రౌండ్లో గురువు గారు శిష్యుడు ఉన్నారు. అప్పటికి మళ్ళీ గురువుగారు అడిగట, ఒరే నాయన నేనేమో 50 దాటి 60లోకి వస్తున్నవాడిని, నువ్వు కుర్రాడితో యుద్ధం చేయడం కష్టం, ఇంకొకసారి ఆలోచించంటే కుదరదు గురు, యుద్ధం షురు అన్నాడు. సరే యుద్ధం మొదలైంది. 3 రౌండ్ల యుద్ధం. మొదటి 2 రౌండ్లు కూడా గురువు గారు తుక్కు చేస్తున్నాడు, ఎత్తికి ఎందుకు విసిరేస్తున్నాడు ఆ కుర్రాడు. గురువు గారి పని అయిపోయింది. ఎంతకాలానికి మల్లయోధుడికి అపజయం వచ్చింది, అపజయం ఎరగని వాడు అపజయం పొందుతున్నాడు అని అందరూ చప్పట్లు కొట్టేస్తున్నారండి. అందరికీ లోపల కసి అనమాట, శిష్యుడి చేతిలో గురువు గారు ఓడిపోవాలి. నిజంగా అనుకుంటాం కానీ మనం బాగుపడుతుంటే పక్క వాళ్ళు ఎంతమంది ఏడుస్తారు అది మీకు బాగా తెలుసు కదా. మీరు కొనుక్కున్న ఇంటి పక్కన ఇంకో ఇల్లు కొన్నారా, ఇక ఆ చుట్టుపక్కల వాళ్ళ కళ్ళల్లో నిప్పులే. ఇప్పటికి కూడా భారతదేశంలో కరెంటు పోతే వెంటనే పక్కింట్లోకి చూస్తాడు. వాడింట్లో కూడా కరెంటు పోయింది కాబట్టి మనకి ఢోకా లేదు. మన ఇంట్లో పోయి వాడింట్లో పోలేదనుకోండి, అయ్యి బాబోయ్ ఇంతమంది ఉండగా మన ఇంట్లోనే పోయిందంటే నడుస్తాడు అనమాట. అంటే పక్క వాడింట్లో కూడా పోతే కానీ వాడికి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎంత మానవ బలహీనతో చూడండి. అందువల్ల ఇంతకాలం ఆయనకి బాగా పేరు వచ్చింది, ఈయన్ని పడగొట్టాలని చూస్తున్నారు. ఈ కసితో ఉన్నటువంటి వాళ్ళంతా ఈ శిష్యుడు పడగొడుతూ ఉంటే ఆనందంతో ఎగిరి గంతులు వేశారట. హఠాత్తుగా 3వ రౌండ్లోకి రాగానే గురువు గారు ఈ శిష్యుడిని కాలు దగ్గర పుచ్చుకొని టప్పని తిప్పి నేల మీద కొట్టాడు. దెబ్బతో వాడు వెన్నుపోసు విరిగిపోయింది. ఇక మళ్ళీ జీవితంలో వాడు లేవలేదు. కుర్చీలో చక్రాల కుర్చీలో కూర్చోవలసి వచ్చింది. అమ్మ బాబోయ్ నడుము విరిగిపోయింది, గురువు ఆ మోసం ఈ పట్టు నాకు నేర్పలేదన్నట్ట. ఒరేయ్ నేను మేధా దక్షిణామూర్తినిరా, నీలాంటి శిష్యులు కొందరు ఉంటారని తెలిసి పడగొడతారని తెలిసి ఎప్పుడు అన్ని పట్లు నేర్పినా 2-3 పట్లు ఎప్పుడు నేర్పనరా, ఇప్పుడు నేర్చుకోపో. ఇప్పుడు నీకు నేర్పానుగా ఎలా పడగొట్టో, ఇప్పుడు నేర్చుకుంటే ఇంకేం నేర్చుకుంటాడు, వాడు నడుము విరిగింది. అంటే గురువులు ఎప్పుడు ఏం చేస్తారు అంటే ఎంత విద్య నేర్పినా అత్యావశ్యక స్థితిలో అవతల వాడిని పడగొట్టాలని కొంత తెలివితేటలతో ఆ దగ్గర అట్టే పెట్టుకుంటారు. లేకపోతే ఎంత ప్రమాదం అండి.
ఎంత గుప్పిట్లో అవతలవాడి చేతిలో ఉన్నా తన రక్షణ తాను చూసుకోవలసిన బాధ్యత గురువుల దగ్గర ఉంటుంది. జ్ఞానోపదేశం చేసే గురువులు అజ్ఞానులు ఎప్పుడైనా ఈ జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తారేమో, అంటే ఈ తెలివితేటల్ని పాడు చేస్తారేమో అనుకున్నప్పుడు వీళ్ళని అవసరమైతే అదుపులో పెట్టడానికి కొంత తెలివితేటలు దాని దగ్గర పెట్టుకుంటారు. ఆయన పరమాత్మ కదా, అందరికీ విద్యలు నేర్పాడు, సైన్స్ అంతా పంచిపెట్టాడు, జ్ఞానశాస్త్రం. కానీ ఈ విజ్ఞానమును లోక ద్రోహమునకు వాడితే, ప్రపంచ ప్రళయమునకు వాడితే అప్పుడు వాడిని శిక్షించడానికి తాను సిద్ధంగా ఉంటాడు ఆయన. ఇప్పుడు పాకిస్తాన్ కూడా చేస్తున్నది అదే. ఈ విజ్ఞాన శాస్త్రాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఏమన్నా అంటే అణుబాంబులు ఉన్నాయంటున్నారు. బోడి అణుబాంబులు వేసేలోపు అణుబాంబుల యొక్క క్షేత్రమే పేలిపోయే స్థితి తీసుకొస్తాడు పరమాత్మ. ఎప్పుడైనా ఒక స్థాయి దాటి తెలివితేటల్ని దుర్వినియోగం చేస్తే, అక్రమంగా వినియోగిస్తే దాన్ని పడగొట్టడానికి భగవంతుడు దక్షిణామూర్తి రూపంలో అవతరిస్తాడు. అందుకని ఈ కాలంలో దక్షిణామూర్తిని తప్పక ఉపాసన చేయవలసిందే. దక్షిణామూర్తి అనే శబ్దమునకు దుష్ట శిక్షకుడు, తెలివితేటల్ని పంచేటటువంటి వాడు. ఎవరిలో అయినా లోకద్రోహం అనే ఆలోచన వస్తే దాన్ని నాశనం చేసేవాడు. ఇప్పుడు ఉదాహరణకి బ్రహ్మగారు నిద్రపోతున్నట్ట, ఆయన మెదడులో వేదాలు ఉన్నాయి. సోమకాసురుడు లేక హయగ్రీవుడు అనేవాడు వేదాలు ఎత్తుకుపోయాడు. వేదాలు ఎత్తుపోవడం అంటే పుస్తకాలు అవి ఏమన్నా? వేదములు పుస్తక రూపంలో ఉండవు, మస్తకంలో ఉంటాయి. ఇప్పుడంటే పుస్తకాలు ప్రింటింగ్ అయ్యాయి, కానీ ఆ రోజుల్లో వేదం గురుముఖత నేర్చుకునేవారు. ఇప్పుడు ఇంతకీ వేదాలు ఎలా అపహరించాడు ఒకసారి ఆలోచించండి. నిద్రపోతున్నాడు బ్రహ్మ, ఆయన దగ్గర నుంచి వేదాలు అపహరించాడంటే ఈ రాక్షసుడికి బ్రహ్మే మెలకుగా ఉన్నప్పుడు ఒక వరం ఇచ్చాడు. ఇతరుల బుర్రలలో దూరి ఆ బుర్రలో ఉన్న తెలివితేటల్ని నాశనం చేసే శక్తి ఇస్తున్నాను అన్నాడు. అది వైరస్ లాంటిది అన్నమాట. ఇప్పుడు ఒకలా చెప్పాలంటే, ఓ కంప్యూటర్లో డేటా ఉంది, వైరస్ చొరబడితే డేటా పాడైపోట్ల మనకి సంబంధించినటువంటి మొత్తం నెట్వర్క్ అంతా ధ్వంసం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారట మన వెబ్లోకి చొరబడి. అలా ఈ కంప్యూటర్లో చొరబడి దాని వైరస్ ఎలా పాడు చేస్తున్నదో అలాగే బ్రహ్మగారి బుర్రలోకి వెళ్ళి ఆ బుర్రలో ఉన్న వేద జ్ఞానం అపహరించాడు. దాంతో బ్రహ్మ దగ్గర వేదం లేకుండా పోయింది. వేదం లేకపోతే ఆయన మళ్ళీ సృష్టి చేయలేడు. అందుకని ఆ రాక్షసుడిని చంపాడు విష్ణువు. చంపి మళ్ళీ తిరిగి వేద జ్ఞానాన్ని ఇచ్చాడు. అందువల్ల దక్షిణామూర్తి అనగా అనేక రకములైన ఇలాంటి వైరస్సులను నాశనం చేయవాడు, క్రూర రాక్షసుల్ని నాశనం చేసేవాడు. రాక్షసులు ఎప్పటికప్పుడు చాలా భయంకరులు కదా, వాళ్ళని నాశనం చేసి తద్వారా లోకరక్షణ కావించువాడు అని అర్థం అన్నమాట. బుద్ధిర్ మనీష ధిషణ ధీహి ప్రజ్ఞ సేముషి మతి ప్రేక్షోపలబ్ధిశ్చిత్ సంవిత్ ప్రతిపజ్ఞప్తి చేతన అని బుద్ధికి పేర్లు. ఇవన్నీ తెలివితేటలే. తెలివితేటల్ని బుద్ధి అని, మనీష అని, ధిషణ అని, ధీ అని, ప్రజ్ఞ అని, సేముషి అని, ప్రేక్ష అని, ఉపలబ్ధి అని, చిత్ అని, సంవిత్ అని, ప్రతిపత్తి అని, జ్ఞప్తి అని, చేతన అని పిలుస్తారు. ఇందులో అన్నిటికంటే గొప్పది ప్రజ్ఞ. ప్రజ్ఞ నవనవోన్మేషశాలిని. ప్రజ్ఞ అనగా ఎప్పటికప్పుడు కొత్త వాటిని కనిపెట్టగలదు. ఇవాళ ఏదో కారు కనిపెట్టారు, ఈ కారు కొంతకాలం పైగా మళ్ళీ మారిపోవాలి. అప్పుడెప్పుడో పెట్రోల్తో నడిచింది, ఆ తర్వాత ఇప్పుడు పెట్రోల్ తీసేశారు, టెస్లా ఇంకో కొసలా ఇలా తయారవుతాయి. ఇంకా భవిష్యత్తులో వీటికంటే మించినటువంటి కార్లు కనిపెట్టాలి. ఇలా ఎప్పటికప్పుడు వస్తువులు కనిపెట్టడం, ఈ కొత్త తెలివితేటల్ని సంస్కృతంలో ప్రజ్ఞ అంటారు. ప్రజ్ఞ అనే శబ్దం మనకు అర్థమేంటి? నవ నవ ఉన్మేషశాలిని, కొత్త కొత్త ఆలోచనలు ఎప్పటికప్పుడు రేకెత్తించినది. ఈ నవనవోన్మేషశాలిని అయిన ప్రజ్ఞకి అధిపతి అయిన దేవతని దక్షిణామూర్తి అంటారు. వాడు దక్షిణామూర్తి అంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాటిని కనిపెట్టే తెలివితేటలు ఇస్తాడు. ఈ తెలివితేటలతో పాటు వాటి మీద నియంత్రణ కూడా ఇస్తాడు. నియంత్రణ లేకపోతే చాలా ప్రమాదకరమైనది. దానికి ఉదాహరణ చెప్పాలి మీకు. అశ్వత్థామ దగ్గర నారాయణాస్త్రం ఉన్నది. ఈ నారాయణాస్త్రం అర్జునుడి దగ్గర ఉంది. అశ్వత్థామ దగ్గర లేని అస్త్రం పాశుపతాస్త్రం కేవలం అర్జునుడి దగ్గరే ఉంది. కానీ అర్జునుడు ఎప్పుడైనా ఎవడి మీద పాశుపతాస్త్రం వేశాడా? అశ్వత్థామ కూడా ఉపాసకుడే, అర్జునుడు ఉపాసకుడే. ఇద్దరికి ఉన్న తేడా కనిపెట్టండి. ద్రోణాచార్యుడు నారాయణాస్త్రాన్ని అర్జునుడికి ఇచ్చాక అశ్వత్థామ నాకు కూడా ఇయ్యాలి నాన్న అన్నట్ట. ఒరే నీకు ఇవ్వాలంటే భయం. అర్జునుడు అస్త్రాన్ని అనవసరంగా ప్రయోగించడు, దుర్వినియోగం చేయడు. ఒకవేళ
అత్యావశ్యక స్థితిలో అస్త్రం వేస్తే మళ్ళీ ఆ అస్త్రాన్ని వెనక్కి తీసుకునే శక్తి అతని దగ్గర ఉంది, నీ దగ్గర ఆ శక్తి లేదు, అందువల్ల నేను నీకు ఇవ్వను అన్నాడు. కొడుకు కదా కాళ్ళ మీద పడి, నాన్న శిష్యుడికి ఇచ్చావు, కొడుకు ఇవ్వకపోతే ఎలాగా అనగా, ఇంకా తప్పనిసరి కొడుకు ఇచ్చి జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో తప్ప అది వెయ్యొద్దు అన్నాడు. అలాగే అన్నాడు వాడు. తర్వాత ఏమైంది, కొంతకాలానికి ఒక రోజున శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళేటండి వాడు ద్వారకా నగరానికి. ఇదేదో అక్కడెక్కడ కదా, భారతంలో ఎందులో ఉంటుంది కదా, సౌప్తిక పర్వంలో ఉంటుంది. సౌప్తిక పర్వం అంటే నిద్ర. పాండవులంతా నిద్రలో ఉండగా వాళ్ళ శిబిరాల మీదకి వెళ్ళి ఒక పంచపాండవుల్ని, ద్రౌపదిని, సాత్యకిని తప్ప మిగతా వాళ్ళని చంపేశాడు వాడు. ఉప పాండవుల్ని చంపేశాడు. అశ్వత్థామగాడు ఎంత దుర్మార్గుడు అంటే, దృష్టద్యుమ్నుని, శిఖండిని, మొత్తం ఏనుగుల్ని, గుర్రాలను అందరినీ చంపి పారేశాడు. ఆ చంపేసిన తర్వాత వాడు ఏం చేశాడు, వేదవ్యాసుడి ఆశ్రమంలో దాక్కున్నాడు. వ్యాసాశ్రమంలో కూర్చుని విభూతి పూసుకుని దొంగ జపం నటించడం మొదలెట్టాడు. ఏది, రాత్రికి రాత్రి అందరిని చంపేపోయాడు, కొత్తగా సన్యాసం పుచ్చుకున్నట్టు పాపాడు. అప్పుడు ఏమంది ద్రౌపది, నా కొడుకుల్ని, నా సోదరుల్ని, నిద్రపోతున్న వాళ్ళని రాత్రిపూట చంపిన ఈ దుర్మార్గుణ్ణి బంధించి నా కాళ్ళ మీద పారేయండి, లేకపోతే నేను అన్నం తినను, ఆత్మహత్య చేసుకుంటాననగా భీముడు వాడి సంగతి చూస్తాను గదేసుకు వెళ్ళిపోయాడు. వాడు అలా వెళ్ళగానే అప్పుడు కృష్ణుడు కంగారు పడి, ధర్మరాజా, ఈ ద్రౌపది తొందరపడి భీముడిని పంపింది, ఈ భీముడేమో వెనక ముందు చూసుకోకుండా వెళ్ళిపోయాడు. ఏదో మామూలు యుద్ధం అయితే భీముడు చిత్తకొట్టి చంపేస్తాడు, కానీ అశ్వత్థామ చాలా డేంజరస్ పర్సన్, వాడి దగ్గర అణుబాంబు ఉంది, వాడి దగ్గర ఉన్నది నారాయణాస్త్రం. ఆ నారాయణాస్త్రం వేసేసాడంటే భీముడి మీద భీముడు భస్మం అయిపోతాడు. ఆ అస్త్రాన్ని తిప్పికొట్టే శక్తి పాండవుల్లో ఒక అర్జునుడికే ఉన్నది అని పాతక చెప్పాడు. ఒకరోజు అశ్వత్థామ ద్వారకా నగరానికి వచ్చాడు. ద్వారకా నగరంలో సంవత్సరం పాటు కృష్ణుడి దగ్గర ఉన్నాడు. ఒక రోజు 2 రోజులు కదట, సంవత్సరం పాటు ఏకంగా. ఈ సంవత్సర కాలం కృష్ణుడు ఆయనకి బాగా భోజనాలు పెట్టాడు, మంచి నెయ్యి చేసి మైసూరుపాకం చేశాడు, జంతికలు పెట్టాడు, పులిహార పెట్టాడు, దద్దోజనం పెట్టాడు, రకరకాల పదార్థాలు పెట్టాడు, శుభ్రంగా తిన్నట్ట. ఎన్నో కానుకలు ఇచ్చాట కృష్ణుడు. అన్నీ పుచ్చుకున్నాక ఒక రోజున కృష్ణుడి దగ్గరకు వచ్చి, కృష్ణ, నాకు నీ సుదర్శన చక్రం కావాలి, అది నాకు దానం ఇచ్చేయి అన్నాడు. కృష్ణుడు చిరునవ్వు నవ్వి, అలాగే రా అని అతన్ని తీసుకెళ్ళి తన ఆయుధశాలలో ప్రవేశపెట్టాడు. కృష్ణుడు ఆయుధశాలలో సుదర్శన చక్రం, కౌమోదకి గద, సునందం అనే ఖడ్గం, పాంచజన్యం అనే శంఖం, శారంగం అనే కోదండం ఇవన్నీ ఉన్నాయి. గురుపుత్ర అశ్వత్థామ, బ్రాహ్మణుడు అడిగితే ఏదైనా ఇవ్వాలని నా నియమం, ఇందులో ఏది కావాలంటే తీసుకో, నువ్వు నన్ను సుదర్శనం అడిగావు, సుదర్శనమే కాదు ఇంకేదన్నా సరే తీసుకో అన్నాడు కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ. ఆ మహానుభావుడు ఆయన తెలియదేమిటి, అందువల్ల ఏది కావాలంటే తీసుకో అంటే వీడన్నాడు, నాకు అన్నీ వద్దు, ఈ సుదర్శనమే కావాలి, ఈ సుదర్శన చక్రం ఉండడం వల్లే నిన్నెవరూ జయించలేకపోతున్నారట అన్నాడు. ఒకవేళ ఈ సుదర్శన చక్రం తీసుకుని ఏం చేస్తామని అడిగాడు మళ్ళీ ఆయన. ఈ సుదర్శన చక్రం తీసుకుని నీ మీద వేసి నేను చంపేయాలి, ఇది నా కోరిక. అసలు ఎవడన్నా అలాంటి వాళ్ళు ఉంటారటండి. నీ సుదర్శన చక్రం నీ దగ్గర దానం పుచ్చుకుంటాను, ఆ చక్రం ఎవరినైనా చంపుతుంది, ఆ చక్రం నీ మీద వేసి నేను చంపాలి, అందుకని ఈ చక్రం నాకు ఇమ్మనగానే ఆయన పక్కపక్కనవి సరే తీసుకో అన్నాడు. వాడు టీవీగా వెళ్ళి ఎడం చేత్తో ఆ చక్రాన్ని ఎత్తబోయాడు. అది అన్న వాటర్ గ్లాసా, ఆ చక్రం ఎడం చేత్తో ఎత్తాలని ప్రయత్నిస్తే అస్సలు కదలలేదు. ఈసారి కుడి చేత్తో ఎత్తడానికి ప్రయత్నించాడు, అయినా కదలలేదు. 2 చేతులతో చక్రం ఎత్తడానికి ప్రయత్నిస్తే చక్రం కనీసం బెసగలేదు, కదలలేదు. వాడికి మతిపోయింది, ఎంత గింజుకున్నా చక్రం కదలటం లేదు. అప్పుడు కృష్ణుడు, నాయన ఇప్పుడు అర్థమైందా, ఈ చక్రం నాకు ఎలా వచ్చిందో చెప్పమంటావా నీకు పిచ్చివాడా? 10,000 సంవత్సరముల పాటు బదరీ క్షేత్రం దగ్గర గంధమాదన పర్వతానికి బదరీకి మధ్యలో ఉన్న ప్రాంతంలో నేను ఉపాసన చేసి తపస్సు చేసి పొందాను. అంత తపస్సు చేస్తే కానీ ఈ చక్రం నా దగ్గరికి రాలేదు. ఈ చక్రం నేను తప్ప ప్రపంచంలో మరొకడెవడు ఎత్తలేడు. నాలో సగం అర్జునుడే, అర్జునుడు నాలో సగం, కానీ అర్జునుడు ఎప్పుడు ఈ చక్రం ఇమ్మని నన్ను అడగలేదు. నా భార్య రుక్మిణి అడగలేదు, నా కుమారుడు ప్రద్యుమ్నుడు మన్మధుడు అతడు అడగలేదు, నా తమ్ముడు సాక్షి కంటే నాకు ఎంతో ఇష్టం వాడు అడగలేదు, ఎంతెందుకు మా అన్న బలరాముడు అడగలేదు, నువ్వు అడిగావు, పైగా ఆ చక్రంతో నన్ను చంపాలనుకున్నావు. ఇప్పుడు నీకు అర్థమైందా, ఈ చక్రం నీవోటి పాపాత్ముల చేతిలోకి వెళ్ళదు, అయినా గురుపుత్రుడివి గనక ఇంకేదైనా
మిగతావు కూడా ప్రయత్నించు అంటే వాడు మిగతావు కూడా ఎత్తడానికి ప్రయత్నించాడు, కదలలేదు. అయినా ఇవన్నీ నాకు వద్దు, నాకు చక్రమే కావాలి. కృష్ణ, ఈ చక్రం నేను ఎత్తలేకపోయాను, నువ్వు తప్ప ఎవరు ఎత్తలేరని అర్థమైంది. అయితే ఏమైంది, ఏదో ఒక రోజు నేను యుద్ధానికి పిలుస్తాను, నా దగ్గర నారాయణాస్త్రం ఉంది, ఆ అస్త్రం వేసేనే నిన్ను భస్మం చేస్తాను, నిన్ను జయిస్తే కానీ నాకు కసి తీరదు, అందరిలోకి నేను గొప్పవాడిని అనిపించుకోవాలంటే ఇదే నా కర్తవ్యం అన్నట్ట. ప్రయత్నించు అని కృష్ణుడు ఆ నారాయణాస్త్రానికి అధిష్టాన దేవత ఈయన. ఆ నారాయణాస్త్రం ఆయన మీద వేస్తే ఏం చేస్తుంది వాడి మొహం. సరే అయినా పర్వాలేదులే అని మళ్ళీ కానుకలిచ్చి పంపాడు. ఇది ధర్మరాజుకి అర్జునుడికి అందరికీ చెప్పి, చూసారా వాడు ఎటువంటి వాడు, నా దగ్గర ఏడాది తిని నా చక్రం పుచ్చుకుని చంపాలనుకునే నీ చక్రముడు, అది కుదరకపోతే నారాయణాస్త్రం వేసైనా నన్ను భస్మం చేస్తానంటున్నాడు. ఇప్పుడు ఆ నారాయణాస్త్రం వాడి దగ్గర ఉంది, అది అణుబాంబు కంటే డేంజర్. అటువంటి అస్త్రాన్ని ఇప్పుడు భీముడి మీద వేస్తే ప్రమాదం కనుక అర్జున హుటాహుటిని మనం బయలుదేరాలి అని అర్జునుడిని ధర్మరాజుని అందరినీ రథం ఎక్కించుకుని తానే రథం తోలుకుంటూ వ్యాసాశ్రమానికి వెళ్ళిపోయాడు. సరిగ్గా వ్యాసాశ్రమంలో ఆ సమయానికి వెళ్ళే సమయానికే అక్కడ అశ్వత్థామ విభూతి పూసుకుని ఓం నమ శివాయ అంటూ కూర్చున్నాడు. ఇంతలో భీముడు చూసి, ఎరా రాత్రేమో అందరినీ చంపి ఈ కాసేపట్లోనే రుద్రాక్ష పిల్లిలో తయారయ్యావా, ఇదిగో కాసుకొని కదెత్తాడు. నిజానికి రుద్రాక్ష పిల్లి అనకూడదు, రుద్రాక్షలు ధరించిన పిల్లి అనాలి. కానీ మన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సామెతలు కల్పించి అలా పెట్టారు అనుకోండి. సరే సమాసం పక్కన పెడితే ఎవడైనా దొంగ వేషం వేస్తే ఏది లోపలన్నీ కుళ్ళు బుద్ధులు పైకి భక్తుడిగా నటిస్తే అటువంటి వాడిని రుద్రాక్ష మార్జాలము, రుద్రాక్ష ధరించిన పిల్లి అంటారు అన్నమాట. పూర్వం రుద్రాక్ష సన్యాసం పుచ్చుకుందిటండి. ఓ పిల్లి రుద్రాక్షలు వేసుకుని సన్యాసం పుచ్చుకుందిట. పిల్లులు కూడా సన్యాసాలు పుచ్చుకుంటాయి అప్పుడప్పుడు. హిందీలో చక్కని గేయం ఉంది, మిలి కహీసే కోయి మాల, ఏంటి మిలి కహీసే కోయి మాల లేకరు ఉసే కంఠమే డాల ఔర్ బదన్ను పరు రాఖు లగాకరు బిల్లి చెలి ప్రయాగనహ అని. ఓ పిల్లి గారు సన్యాసం పుచ్చుకున్నారట, ఒళ్ళంతా బూడిద పూసుకుందట. రాఖ్ అంటే బూడిద, బదన్ పర్ శరీరం మీద రాఖు లగాకర్ విభూతి పూసుకుంది. ఎక్కడి నుంచో రుద్రాక్ష కొట్టుకొచ్చింది, అది మెడలో వేసుకుంది. ఆ తర్వాత ప్రయాగకి స్నానానికి బయలుదేరిందట, కుంభమేళకి బయలుదేరింది. ప్రయాగ కుంభమేళకి పిల్లి కూడా బయలుదేరింది. బయలుదేరేటప్పుడు ఒంటరిగా వెళ్ళకూడదట, అందుకని పుట్టల్లోనూ ఆ కలువుల్లో దక్కున్న ఎలకల దగ్గరకు వచ్చింది. చూహోసే బోలి ఎలకలతో ఇలా అందట, ఓయ్ హే ప్యారే కియే పాపమైనే హజారం అందుట. ఓ ప్రియమైన ఎలకల్లారా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇంతకాలాన్ని గుర్తుకొచ్చింది దానికి వివేకానంద గారి డైలాగ్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ఎన్నో పాపాలు చేశాను. ఎంత బాగా అందో, హే ప్యారో కియే పాపమైనే హజారం, నేను 1000 పాపాలు చేశాను. ఇంతలో నా అదృష్టం బాగుండి ఓ గురువు గారు వచ్చారు, హింస మహాపాపం అన్నారు. అందుకని అప్పటి నుంచి నేను అహింస పరమోధర్మ అన్నాను. ఆ తర్వాత ఈ విభూతి పూసుకొని రుద్రాక్షలు ధరించాను. ఈ రోజు నుంచి నేను కేవలం పప్పు శాకాహారం, మంచినీళ్ళు, అరటిపళ్ళు తప్ప ఏమీ తిన్నాం. అప్పుడప్పుడు నల్లని రామకృష్ణ గారి భార్య లక్ష్మి గారు చేసిన మైసూరు పాకాలు మాత్రమే తింటాను. మళ్ళీ జంతికలు గొరవాలంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఈ విధంగా పప్పు శాకాహారంలోకి వారాను. అనగానే నిజమేనా అన్నయ్య, చూడండి నా వేషం అనగానే నిజంగానే ఇంత విభూతి పెట్టుకుంటే తెల్లని పిల్లి ఎంత బాగుందో మా ఇద్దరి పిల్లి. అవి ఆనందపడ్డాయి. నేను ప్రయాగలో కుంభమేళాకి స్నానానికి పోతున్నాను, నా గనక మీరు కూడా స్నానానికి రాండి అనగానే ఆనందపడిపోయి నమ్మేస్తాగా. హిందువులంతా సెక్యులర్స్ పాప వీళ్ళు. అందుకని పాకిస్తాన్ పిల్లి మనం హిందువుల నుంచి ఎలకలం తెలియక నమ్మేస్తాం కదా, నెహ్రూ గారిని నమ్మినట్టుగా. ఆ రోజుల్లో 70 ఏళ్ల పాటు మనల్ని పరిపాలించిన దిక్కుమాల భస్మాసుర హస్తాన్ని నమ్మినట్లుగా ఇంకా వాళ్ళకు ఓట్లేస్తున్న సిగ్గులేని ఎలకలు అన్నమాట ఈ హిందువుల పాపం. అందుకని సరే బయలుదేరామన్నారట. ఇదిగో ఈ ప్రొఫెసర్ మార్జాలరావు గారు ముందెడుతున్నారు. ఈ మార్జాలరావు గారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ మధ్య మధ్యలో చూసుకుంటూ రండి, నన్ను నమ్మండి, నాకు ఓటు వెయ్యండి అంటూ బయలుదేరింది. ఇవన్నీ వెనకాల పాపం ఎలకలన్నీ చెక్క భజన చేసుకుంటూ బయలుదేరే పాపం. ఇక కొంత దూరం వెళ్ళాక ఒక టర్నింగ్ వచ్చింది, మలుపు. అక్కడ బ్రిడ్జి, అక్కడ దగ్గర కూర్చొని ఒక్కొక్కరు వెళ్ళంటే లెక్క పెడతానంది. ఆ టర్నింగ్లో ఏమవుతుందంటే ఒకళ్ళు వస్తే కానీ ఇంకోళ్ళు వెళ్ళలేరు అనమాట, అదో సిగ్నల్ లాంటిది. అక్కడ కూర్చుంది. ఓ ఎలక రాగానే కసిక్కులు నొక్కడం పక్కన పెట్టడం.
నొక్కడం, పక్కన పెట్టడం. ఈ ఎలకలన్నీ చూస్తూనే పక్కన ఉన్నాయని తెలియదు పాపం. అన్ని ఎలకలు వచ్చాయి. ఆఖరి ఎలకను కూడా నొక్కాక పక్కన పెట్టి రోజుకు ఒక్కొక్క ఎలక చొప్పున శుభ్రంగా భోంచేసింది. కుళ్ళిన ఎలకలు అంటే దానికి ఇష్టంట. అందుకని రుద్రాక్షపు పిల్లి అని సామెత పుట్టింది. మహానుభావులు ఎంతమంది ఉన్నారో అలాంటి వాడు. పైకి అంతా భక్తులే, లోపల ఏం చేస్తున్నారో తెలియదు అనమాట. మనం ఆ ట్రాప్లో పడి ఇంతకాలం పాటు మన దేశాన్ని సర్వనాశనం చేశాం. ఇప్పటికైనా కళ్ళు తెరవాలరా. ఆ దిక్కుమాల పార్టీలు నమ్మకండి. నమ్మవలసిన ఏకైక వ్యక్తి ఆయన నరేంద్ర మోడీ. ఆ పార్టీని నమ్మవలసిందే, తప్పదు. ఎవరేమనుకున్నా మీరు రాజకీయం గురించి మాట్లాడతారనుకున్నా ఐ డోంట్ కేర్ అనుకోండి. ఈ ప్రపంచాన్ని నడుపుతున్నది పద్మం. పద్మం వికసిస్తే దేశం బాగుంటుంది. ఎన్నో పద్మములు మన శరీరంలో ఉన్నాయి. ఈ పద్మములే అక్కడ పద్మరూపంలో పరిపాలిస్తున్నది. మూలాధార పద్మము, స్వాధిష్టాన పద్మము, మణిపూరక పద్మము, అనాహత పద్మము, విశుద్ధి పద్మము, ఆజ్ఞా పద్మము, సహస్రదళ పద్మము. లలితా సహస్రనామాలు చదివారు కదా. మూలాధారం ఉయారూఢ. మూలాధారము అనే అంబుజం తామర పువ్వులో ఉంటుంది. స్వాధిష్టానాంబుజగత ఈ పొత్తి కడుపుకి వెనక భాగంలో ఉంటుంది. స్వాధిష్టానము అనే పద్మము, అది చక్రం అని కూడా అంటాం. ఆ తర్వాత మణిపూరాబ్జ నిలయ, బొడ్డు నాభిస్థానం దగ్గర మణిపూరము అనే తామర పువ్వు ఉన్నది, అందులో ఉండున్నది. అబ్జం అంటే తామర పువ్వు. మణిపూరాబ్జ నిలయ. తర్వాత అనాహతాబ్జ నిలయ, హృదయంలో ఉండే చక్రాన్ని అనాహత చక్రం అంటారు. ఈ అనాహతం అనే పద్మములో ఉండున్నది. ఇదిగో విశుద్ధి చక్ర నిలయ, కంఠస్థానంలో ఉండే విశుద్ధి అనే పద్మంలో ఉంటుంది. ఆజ్ఞాచక్రాబ్జ నిలయ, ఆజ్ఞాచక్రము అనే తామర పువ్వులో ఉంటుంది. ఈ 6 దాటాక సహస్రదళ పద్మస్థ, 1000 రేకులు కలిగిన తామర పువ్వులో అమ్మవారు ఉంటుంది. కాబట్టి దేవతలంతా ఈ శరీరంలో 6 పద్మాల్లో ఉన్నారు, 7వ పద్మంలోనూ ఉన్నారు. ఈ పద్మములన్నీ కలిస్తే పద్మాకరం. అందుకని పద్మాకరాన్ని పట్టుకుంటే అంతా బాగుపడతారు అని నేనన్నది. వ్యాసుడు అన్నాడు, బ్రహ్మాండ పురాణంలో వంటి పురాణాలు అన్నాయి. అందులో ఎప్పుడు కూడా చివరికి పద్మాకరం లేదా పద్మం లేదా దిక్కెక్కడ ఉంటుందండి. ఈ పద్మము ఎప్పుడు వికాసం పొందాలి? పగలు రాత్రి వికసించే పద్మం ఇదే. సాధారణంగా పద్మములు పగలు వికసిస్తాయి, రాత్రి ముడుచుకుంటాయి. కానీ అలా ముడుచుకోవడానికి వీలు లేకుండా రేయింబవళ్ళు ఈ పద్మం వికసించాలి. అలా వికసించేలా చేస్తేనే దేశం బాగుపడుతుంది. లేదా సెక్యులర్ అనే పదంతో సర్వనాశనం చేసి పారేస్తున్నారు. పిల్లలకి పుట్టగానే ఒక్కనాడు మనం రామనామస్మరణ నేర్పుతున్నావా? తింటున్నా తిరుగుతున్నా రామ అనిపించాలి. బొట్టు పెట్టుకోకపోతే చిన్నప్పటి నుంచి అన్నం పెట్టకండారా. వాడేమో చిన్నప్పటి నుంచి క్రూరత్వంగా పెంచుతున్నాడు, ఇతరులను చంపేయమంటున్నాడు, టోపీ పెడుతున్నాడు, టపాటపా నేల మీద కొట్టిస్తున్నారు. వాళ్ళ పేటలోకి మీరు వెళ్ళలేరు. మనమేమో సెక్యులర్ అనే పేరుతో ఏదో రోజు గడిచిపోతుంది కదా అని పిల్లలకి చిన్నప్పుడు నేర్పం. పెద్దయ్యాక మా పిల్లలకి గుళ్ళోకి రావాలనిపించట్లేదండి, బొట్టు పెట్టట్లేదండి, కిరస్థానంలోకి వెళ్ళాడండి, మమ్మల్ని ఏం చేయమంటారంటే ఏం చేస్తాం? ఇప్పుడు మొక్కగా ఉన్నప్పుడు వంచాలి. ఇంతప్పటి నుంచి రోజు అన్నం తినాలంటే అన్నపూర్ణి సదాపూర్ణి అనిపించండి. వాడి చేత రామనామస్మరణం చేయించండి, సంధ్యావందనం చేయించండి. సంధ్యావందనం అంటే ఏదో ఒక వ్యక్తికి సంబంధించింది కదా, అందరం చేయవలసిందే. ఆడ మగ అందరూ సంధ్యావందనం చేయవలసిందే. పూర్వకాలంలో అందరూ చేశారు. చూడండి, సుందరకాండంలో సీతాదేవి సంధ్యావందనం చేసింది అని ఉంటుంది. సుందరకాండంలో 14వ సర్గలో సంధ్యాకాల వనాశ్యామ సంధ్యార్థే వరవర్ణిని అంటాడు హనుమంతుడు. వేళ తప్పకుండా సీతాదేవి సంధ్యావందనం చేస్తుంది. ఆవిడిక్కడ కాలువ దగ్గరకు వస్తుంది, ఈ నదిలో స్నానము చేసి అర్ఘ్యం ఇస్తుంది. అప్పుడు సీతను చూడొచ్చు అనుకుంటాడు సుందరకాండంలో 14వ సర్గంలో హనుమంతుడు. కాబట్టి ఆడ మగ అందరం కూడా చేతిలోకి నీళ్లు తీసుకుని 3 సార్లు సూర్యుని తలుచుకోండి, ఓం సూర్యాయ నమః ఇవ్వండి. లేదా ఒక శ్లోకం ఉన్నది సంధ్యావందనానికి, ఆడకైనా మగకైనా సరే. మగవాడు గాయత్రి మంత్రం మంత్రపూర్వకంగా చదివితే స్త్రీలకి శ్లోక రూపంలో ఇచ్చారు. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచర ప్రేరయేత్తస్యద్భర్గస్తత్వరేణ్య ఉపాస్మహే. ఈ శ్లోకాన్ని దక్షిణామూర్తి వారే ఇచ్చారు, మేధా దక్షిణామూర్తి. ఈ శ్లోకం చదువుతూ అర్ఘ్యం ఇచ్చేయండి. వాడు ఎక్కడున్నా 12 అయ్యేసరికి దబాదబ నేల మీద కొట్టుకుంటున్నాడు కదా, నువ్వు కూడా అలాగే సరిగ్గా 12 గంటలకు ఎక్కడున్నా వాష్ బేసిన్లో అయినా సరే 3 సార్లు చేతిలోకి నీళ్లు తీసుకుని అర్ఘ్యమియ్యి. పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం సంధ్యావందనం అనే పేరుతో అర్ఘ్య ప్రదానం చేస్తే మీకు మీ పిల్లలకి ముఖంలో కాంతి వస్తుంది, వాక్శుద్ధి కలుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా నెగ్గుకొస్తారు. సంధ్యావందనం వేళగా చేసిన వాళ్ళ ఇంట్లో దారిద్ర్యం ఉంటే అడగండి నన్ను. మీరు ఒక ఏడాది పాటు సంధ్యావందనం చెయ్యండి, ఆ తర్వాత మీ ఇంట్లో దారిద్ర్యం ఉంటే అప్పుడు నన్ను అడగండి. సంధ్యావందనంలో ఒక్క ఉపనయనం రోజైనా గాయత్రి మంత్రం చేయటం వల్లే ఆ రోజుల్లో తిండి లేకుండా చావటం అనేది హిందువులకు లేకుండా ఉన్నది. క్రమంగా ఏం చేశారనమాట, ఏదో కొంతమందికి ఉపనయనం చేసి మిగతావాడు మానేశారు.
అందరం చేయవలసిందే. భూమి మీద పుట్టాక, మానవుడై పుట్టాక ఎవడైనా సరే అందరం 4 వర్ణాల వాళ్ళమే. నేను కాసేపు విద్యని బోధిస్తున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, మంత్రం చదువుతున్నప్పుడు బ్రాహ్మణుణ్ణి, కత్తి పట్టుకొని యుద్ధానికి మిలిటరీ వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు నేను క్షత్రియుణ్ణి, గో సంరక్షణ చేసి వ్యాపారం చేస్తున్నప్పుడు నేనే వైశ్యుణ్ణి, నేనే 10 మందికి వ్యవసాయం చేసి అన్నం పెడుతున్నప్పుడు శూద్రుణ్ణి. కాబట్టి అందరిలో అన్నీ ఉన్నాయి. అసలు మనకు కులములనే కాన్సెప్టే లేదు. చాతుర్వర్ణ్యం వయా సృష్టం గుణకర్మ విభాగశః, ఇది పేరే. కొంతమంది మూర్ఖులకి తెలియక ఆ వర్ణాలు మాత్రం ఎందుకు సృష్టించారన్నారు. వర్ణం అనేది అసలు కాదు నాయన అంటే వాడికి అర్థం కాదు. ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నవాడు ఏమంటారు? వన్ హూ డ్రైవ్స్ ఈజ్ కాల్డ్ ఏ డ్రైవర్. ఏ డ్రైవర్ అనే పేరు ఎందుకు పెట్టేవాడికి? వాడికి ఇంకో పేరు ఎందుకు పెట్టేవాడు అంటే డ్రైవ్ చేస్తున్నాడు కనుక ఆ డ్రైవింగ్కి డ్రైవర్ అని పేరు. అలాగే వ్యవసాయం చేశాడు, అన్నదాత అయ్యాడు, అన్నదాతకి శూద్రుడు అని పేరు. అంతే తప్ప అన్నం పెట్టకుండా ఉంటే నువ్వు శూద్రుడు కాదు. వ్యవసాయం చెప్పితే నువ్వు శూద్రుడు కాదు. పుట్టుకతో అసలు లేదు అది. నువ్వు సంధ్యావందనం చెప్పితే నువ్వు బ్రాహ్మణుడు కాదు. నువ్వు కాసేపు మంత్రం చదవకపోతే ఆ రోజు మంత్రానికి వ్యతిరేకంగా పెడితే నువ్వు బ్రాహ్మణుడు కాదు. నువ్వు యుద్ధానికి వెళ్ళకపోతే నువ్వు క్షత్రియుడు కాదు. నువ్వు రేపు పొద్దున్న గో సంరక్షణ వ్యవసాయ వ్యాపారము చేయకపోతే వైశ్యుడివి కాదు. ఈ పనులు చేస్తున్నప్పుడు పనికి పేరు, అది పనికి మాత్రం పేరు తప్ప వ్యక్తికి కాదు. కొంతకాలానికి ఈ తురకాళ్ళు వచ్చిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత పనులకు పేరు పోయి మనుషులకి పెట్టారు వీటిని. ఎక్కడ ధర్మరాజు కాలంలో ఇవి లేవు. ఆయా వృత్తులను బట్టి మాత్రమే వాళ్ళకి పేర్లు వచ్చాయి. కాబట్టి డ్రైవ్ చేస్తున్నవాడిని డ్రైవర్ అని, వ్యవసాయం చేస్తున్నవాడిని ఎలా అయితే ఇక్కడ రైతు అని అంటున్నారో, అలాగే మనం ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నట్లుగా, మిలిటరీలో కడితే మిలిటరీ మ్యాన్ అన్నట్టుగా మనం చేసే పనులకి పేర్లు ఆయా భాషల్లో, అన్ని భాషల్లో ఉన్నాయి. ఎటొచ్చి సంస్కృతాన్ని అవహేళన చేయడానికి, మనుస్మృతిని అర్థం చేసుకోలేని మూర్ఖులు దాన్ని తగలబెట్టడానికి, దరిద్రులు కొంతమంది దాని మీద అర్థం లేనటువంటి వాళ్ళు చెప్పినటువంటి భాష అని మీరు నవ్వుతున్నారు. సంపూర్ణ జ్ఞానం ఉన్న సంస్కృత పండితుల దగ్గర విషయం తెలుసుకుంటే అప్పుడు మీకు జ్ఞానోదయం అవుతుంది. ఇంత జ్ఞానం కేవలం దక్షిణామూర్తి ఇస్తాడు కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రం చెయ్యండో అని చెబుతూ ఉంటాను మీకు. మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రం ఎందుకు చేయాలి? చిత్రం వట తరోర్మూలే వృద్ధ శిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛన్న సంశయ అనే శ్లోకం రోజు చదివితే అప్పుడు మనకి విచక్షణ తెలుస్తుంది. ఈ కులమత భేదాలు పోతాయి. జ్ఞానం వల్ల ప్రతి వ్యక్తి ఇతరులను ప్రేమించేటటువంటి ఉత్తమ స్థాయికి వెడతాడు. అందువల్ల ఎందుకు చెప్తానంటే, ఈ మూర్ఖుడు కాశ్యాపట్లోనే వేషం మార్చేస్తే ఎరా ఇలా వేషం వేసేసావా అని భీముడు గదెత్తాడు. ఆ సమయంలోనే కృష్ణుడు పాండవుల్ని వెంట పెట్టుకుని అర్జునాదుల్ని రథంలో వచ్చాడు. దాంతో వాడికి భయం వేసింది. ఈ సమయంలో భీముడు గదతో బుర్ర బద్దలు కొడతాడు అనుకుని వెనక ముందు చూడకుండా పక్కనుండి ఒక దర్భ తీశాడు. ఆ దర్భని మంత్రించి నారాయణాస్త్రం చేసి విడిచిపెట్టేశాడు. గడ్డి పరకైనా నారాయణాస్త్ర మంత్రం చదవగానే అది అస్త్రం అయిపోయి అగ్నిజ్వాలలు కమ్ముకుంటూ ఆకాశ మార్గం అంతా ఆవరించి పాండవుల మీదకి వచ్చింది. అపాండవం కరోమి, భూమండలంలో పాండవులు లేకుండా చేస్తాను అని వాడు మంత్రం వేయగానే మొత్తం పాండవుల్ని తగలబెట్టడానికి వచ్చింది. అప్పుడు కృష్ణుడు అర్జున అదే నారాయణాస్త్రం, నువ్వు కూడా నారాయణాస్త్రం వెయ్యి అన్నాడు. కానీ అర్జునుడు ఎంత మంచివాడో తెలుసా అండి? ఈ మంచితనమే కొంప ఉంచుతోంది. హిందువులు చెప్పాను కదా, వాడేమో మొత్తం పాండవులంతా నాశనం కావాలని అస్త్రం వేస్తే ఈయన ఏమన్నాడు తెలిసినా, ఎవరు వినకుండా ఈ అస్త్రం మమ్మల్ని రక్షించాలి, కానీ గురుపుత్రుడు అశ్వత్థామని చంపకూడదు. ఎంత పక్షపాతం అండి గురువు గారి మీద. ఎంత మంచివాళ్ళు హిందువులంటే. దీనివల్ల మనం ఎంత దెబ్బతింటున్నా, ఎంత నాశనం అయిపోతున్నా ఆ కరుణ హిందువుల్లో పోదు. అందుకే ఇంకా దేశం, ప్రపంచం నిలబడింది. గురుపుత్రుణ్ణి ఈ అస్త్రం చంపకూడదు, మమ్మల్ని మాత్రం నాశనం చేయకుండా అవతల వాడి అస్త్రం నుంచి కాపాడాలి. అంటే మమ్మల్ని మేము కాపాడుకోవాలి, వాడు చావకూడదు అని అస్త్రం వేశాడు. ఈ 2 అస్త్రములు ఢీ అంటే ఢీ అని ఆకాశంలో బడా బడా కొట్టుకుంటూ ఉంటే ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందని సామెత ఉందిలేండి. పెళ్ళేమో ఎంకికి, చావు ఏమో సుబ్బిగిట. ఎందుకంటే పెళ్లి ఏర్పాట్లు చేసేసరికి దానికి నడుము విరిగింది. చాలా చోట్ల అంతేగా, పురాణం వినడానికి మీరు వచ్చి కూర్చొని వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ స్టేజీ పెట్టేవాడు, మైకు పెట్టేవాడు వాళ్ళకి నడుము బిగుతూ ఉంటుంది. వాడు 3 రోజులు అంటే 30 రోజులు వాడు కృషి చేస్తే పాపం మన వాళ్ళు ఒక గంటన్నర వచ్చి వేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కుర్చీలు సర్దేవాడు కొంతమంది ఉంటారు అనుకోండి, ఎప్పుడు అసలు వేరే విషయం. కానీ కాబట్టి ఎందుకంటే ఈ 2 అస్త్రముల యుద్ధం మధ్యలో భయంకరమైన అగ్నిజ్వాలలు కింద పడి, నిప్పులు పడి లోకాలు భస్మం అయిపోయాయి. భయంకరమైన అస్త్రముల దెబ్బకి భూమి గిర్రం తిరిగిపోయిందిట. ధరణీ చక్రము దిర్దిరే మార్తాండు కుంఠీ భవత్కిరణుండయ్యే
దిశావితానము వడంకెల్ మిన్నదర్చన్ మహీధర సంతానము గ్రక్కునంగదలే ఉద్భ్రాంతంబులై అంబుదుల్ పొరలెన్ కట్టల మీద పెట్ట పిడుగుల్ మ్రోసెల్ మహోదగ్రతన్ అని తిక్కన గారు అద్భుతమైన పద్యం రాశాడు మహాభారతంలో. ఈ భూమండలం గిర్ర 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 తిరిగిపోయింది అస్త్రాల దెబ్బకి. సూర్య భగవానుడి కాంతి తగ్గిపోయిందిట. అంటే ఎంత మంటో చూడండి. ఆ నారాయణాస్త్రం నుంచి వస్తున్న అగ్నిజ్వాలల వల్ల మొత్తం భయంకరమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత అస్త్రాలు ఉపసంహరించారు ఇద్దరు. అప్పుడు వాడు ఏం చేశాడు, బ్రహ్మశీర్షము అనే అస్త్రం వేశాడు. ఈ బ్రహ్మశీర్షం అనే అస్త్రం ఇంక దీనికి తిరుగులేదు. ఈ అస్త్రం కూడా కేవలం అర్జునుడి దగ్గరే ఉంది. నారాయణ అస్త్రాన్ని అంటే ఏదో రకంగా ఉపసంహరించవచ్చు, కానీ బ్రహ్మశీర్షాన్ని ఉపసంహరించడం కష్టం. ఈ బ్రహ్మశీర్షం కూడా ఒకానొకప్పుడు గురువు గారు అర్జునుడికి ఇచ్చి, వాడు అడిగాడు కదా కొడుకని ఇచ్చేశాడు. నారాయణాస్త్రానికి లొంగకపోతే బ్రహ్మశీర్షం వేసి చంపాలనే ఉద్దేశం వాడికి ఉండనే ఉంది. ఈ బ్రహ్మశీర్షం కూడా వచ్చింది. ఇంకా బ్రహ్మశీర్షమునకు భూమి కూడా కాలిపోవడం మొదలెట్టింది. అప్పుడు వ్యాసుడు వచ్చి ఆ రెండు అస్త్రాల మధ్యలో నిలబడి ఆపి, వ్యాసుడు ఎంత గొప్పవాడు ఆలోచించండి. ఇటు అస్త్రం అశ్వత్థామ వేసిన బ్రహ్మశీర్షం, ఇటు వీడు వేసిన బ్రహ్మశీర్షం, ఈ రెండింటికి మధ్యలో నిలబడి ఇలా చెయ్యి పెట్టి ఆపాడు. తాత్కాలికంగా ఆపి, మూర్ఖులారా, ఈ అస్త్రము నింతో పోరు ఎవరైనా వేశారా? నారాయణాస్త్రం వేసారంటే కొంతవరకు అర్థం ఉన్నది. బ్రహ్మశీర్షం అనే అస్త్రం సృష్టి ఆరంభంలో వైవస్వత మనువు దగ్గర ఉన్నది, ఆయన వెయ్యలేదు. రాముడు రావణాసురుడి మీద వెయ్యలేదు. హరిశ్చంద్రుడు శత్రువుల మీద వెయ్యలేదు. శిబి చక్రవర్తి రాక్షసుల మీద వెయ్యలేదు. ఇంద్రుడు కూడా దానవుల మీద ప్రయోగించలేదు. ఎందుకంటే ఇది భయంకర అస్త్రం. అటువంటి అస్త్రాన్ని మీరు ఎందుకు వేశారని అడిగితే అర్జునుడు, స్వామి నీకు తెలియందేముంది, వాడు అస్త్రం అపాండవంకరో మీద వేశాడు, పాండవులు నాశనం అవ్వాలని బ్రహ్మశీర్షం వేశాడు. ఈ అస్త్రం నుంచి మమ్మల్ని మేము రక్షించుకోవడానికి కృష్ణాజిత్లో నేను వేశాను, నా తప్పు లేదనగానే, అవునైనా నీ తప్పు లేదని అశ్వత్థామ, అర్జునుడు తన అస్త్రం వెనక్కి తీసుకుంటాడు, నువ్వు కూడా వెనక్కి తీసుకో అన్నాడు. అప్పుడు అర్జునుడు ఆచమనం చేసి మంత్రం చదివి ఆ అస్త్రాన్ని వెనక్కి తీసుకున్నట్ట. అంటే ఉపసంహారం అంటారు దాని అనమాట. కారు ఇంజిన్ మనం ఆఫ్ చేసేసినట్టే మంత్రం చదివితే అస్త్రం వెనక్కి వచ్చి మళ్ళీ అమ్ముల పొదిలో చేరిపోతుంది. టక్కన దాన్ని తిరిగి అమ్ముల పొదిలోకి చేర్చుకున్నాడు ఆయన. ఇప్పుడు అశ్వత్థామ కూడా ఆచమనం చేసి మంత్రం చదివి వెనక్కి లాక్కోబోతే ఆ అస్త్రం అశ్వత్థామని మింగడానికి వచ్చింది మీదకి. అంటే వాడి దగ్గర తపస్సు లేదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంద్రియ నిగ్రహం తపశ్శక్తి లేకపోతే వెయ్యగలడు కానీ వెనక్కి తీసుకోలేడు. వేస్తే అది బాణి కూడా వెనక్కి తీసుకోవాలనుకుంటే భస్మం చేస్తుంది. అణ్వస్త్రం లాంటివి అవి వేయటమే కానీ వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. ఇక అప్పుడు వాడు కంగారు పడి, నేను ఈ అస్త్రాన్ని ఉపసంహరించలేకపోతున్నాను, ఉపసంహరిస్తే అది నన్ను చంపుతోంది, సంహరిస్తోంది అనగానే అప్పుడు ప్రపంచంలో అందరికీ అర్థమయ్యింది, అర్జునుడు వెయ్యగలడు, తీసుకోగలడు. అంటే అతని దగ్గర గొప్ప తపశ్శక్తి ఉన్నది. వీడి దగ్గర వెయ్యడమే తప్ప తీసుకునే శక్తి లేదు. ఈ శక్తి ఎలా వచ్చింది అంటే, పూర్వజన్మలో నరనారాయణుల రూపంలో మేధా దక్షిణామూర్తిని 10,000 సంవత్సరములు ఉపాసించారటమాట. మైగా నేను చెప్పడం కాదు, ద్రోణ పర్వంలో కూడా ఉంటుంది చూడండి చివరన. ఒకప్పుడు నరనారాయణులు అనే పేరుతోటి శ్రీకృష్ణుడు 2 రూపములతో అక్కడ తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు తన శరీరాన్ని ద్విధా బభూవ 2గా చేసుకున్నాడు. ఒకటి నరుడు, ఇంకోటి నారాయణుడు. ఆ ఇద్దరు గంధమాదన పర్వతం మీద మహాతపస్సు చేశారు. ఆ తపస్సు ఎలా చేశారట, శివుడికి ఇసుకతో ఒక లింగం తయారు చేశారు. సరిగ్గా లింగాన్ని రోజు మందాకిని జలంతో అభిషేకించి, గంగా జలంతో అభిషేకించి పూజించేవారు. ఆ తర్వాత ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్ర జపం చేసేవారు. ఆ సమయంలో వీళ్లతో పోటీగా అప్పట్లో అశ్వత్థామ ఒక ముని రూపంలో ఉన్నాడు. ఆ రోజుల్లో వాడి పేరు రుద్రాంశుడు. రుద్రాంశుడు అనేటటువంటి ముని వీళ్ళకు పోటీగా ఎదురుగుండా పెట్టాడు అనమాట. ఒక బిజినెస్ పెడితే ఆ బిజినెస్ పడగొట్టడానికి కూడా వస్తాడు. అలాగా నరనారాయణులేమో శివలింగాన్ని అభిషేకం చేసి 10,000 సంవత్సరములు నమశివాయ పంచాక్షరి జపం చేస్తూ ఉండగా ఎదురుగుండా ఆశ్రమం కట్టుకుని శివుడి విగ్రహం పెట్టుకున్నాడు. ఈ శివుడి విగ్రహాన్ని కాలి మీద కాలు వేసి కూర్చున్న దక్షిణామూర్తి యొక్క విగ్రహాన్ని పెట్టుకుని దాన్ని పువ్వులతో పూజించాడు. శివుడు ముందుగా ఈ అశ్వత్థామకి, ఆ జన్మలో వాడి పేరు రుద్రాంశుడు అన్నారు కదా, వాడికి ప్రత్యక్షమయ్యాడు. నాయన, నువ్వు 10,000 సంవత్సరాలు తపస్సు చేసావు, నీకు గొప్ప శక్తులు ఇస్తున్నాను,
కానీ ఆ శక్తులు శాశ్వతంగా ఉండవు. కారణం ఒకటి, వాళ్ళ మీద ఈర్ష్యతో తపస్సు చేశాం. తపస్సు చేసేవాడు ఇతరుల మీద ఈర్ష్య వహించకూడదు. వాడి మీద ద్వేషంతో చేసే తపస్సా? అది తపస్సు కాదు. అయినా చేసిన పూజే కాబట్టి నిన్ను మెచ్చుకుని వరాలు ఇస్తున్నాను. ఈ జన్మలో నీకు ఆ వరాలు ఉపయోగపడవు. వచ్చే జన్మలో ద్వాపర యుగంలో ద్రోణాచార్యుడికి అశ్వత్థామ అనే పేరుతో పుడతావు, బ్రహ్మచర్య దీక్షతో ఉంటావు. అప్పుడు నీకు ఈ తపశ్శక్తి వల్ల అనేక అస్త్రాలు వస్తాయి. వచ్చిన నీ ఈర్ష్యా బుద్ధి వల్ల ఆ జన్మలో కూడా వాళ్ళని వ్యతిరేకిస్తావు. దానివల్ల చివరికి నీకు కుష్ఠరోగం వంటి రోగాలు వస్తాయి. చివరికి పశ్చాత్తాపంతో హిమాలయాలలో తపస్సు చేసి అప్పుడు తరిస్తావు. పశ్చాత్తాపం రానంత వరకు ఎవరూ తరించరు అన్నాడు ఆయన. అక్కడ నుంచి ఏం చేశాట, ఈ నరనారాయణ దగ్గరికి వచ్చాడు. వారలు లింగాధిష్టానారూఢులుగా నొనర్చి అర్చించిరి భవ్యారాధన తత్పరమతులై గౌరీపతి నదుల నియమ కల్పన వెలయన్. వాళ్ళిద్దరూ శివలింగాన్ని తయారు చేసి, అది కూడా సైకత లింగం. సికత అంటే ఇసుక, ఇసుకతో చేసిన లింగం కనుక సైకత లింగం అంటారు. అందులో కొంచెం మట్టి కలిపి లింగంగా తయారు చేసి అర్చించారు. వారి దగ్గరికి వెళ్ళి, నాయనలారా మీరు విష్ణు స్వరూపులు, మీకు నాకు తేడా లేదు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. అయినా లోకంలో మానవ రూపంలో అవతరించినప్పుడు, ఋషులుగా పుట్టినప్పుడు తపస్సు చేయడం కోసం, లోకానికి అది చెప్పడం కోసం తపస్సు చేశారు. ఈ రోజు నుంచి మీకు వరాలు ఇస్తున్నాను. ఈయనకి చక్రం, నీకు గాంధీవం అనే ధనుస్సు లభిస్తుంది. మీరిద్దరూ ఎప్పటికప్పుడు భూలోకంలో ధర్మ సంస్థాపనకి అవతారాలు ఎత్తుతారు. ఎంతెందుకు, యుద్ధం వచ్చినప్పుడు నన్ను జయించే శక్తి మీకు ఇచ్చాను అన్నాడు. అందుకే అర్జునుడి రూపంలో పాశుపతాస్త్రం కోసం శివుడితో యుద్ధం చేసాడు ఆయన, లేకపోతే ఇంకోటి చేయలేడు. నన్ను జయించే శక్తి ఇస్తున్నాను. ఎప్పుడన్నా మీకు నాకు సరదా కోసం యుద్ధం జరిగితే దుష్ట శిక్షణ విషయంలో మీ చేతిలో నేను ఓడిపోతానని వరం ఇచ్చాడు. ఈ కథంతా వ్యాసుడు ద్రోణ పర్వంలో అశ్వత్థామకు కూడా చెబుతాడు. అశ్వత్థామ పాండవులు ఏం చేయలేకపోతూ ఉంటే, ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటే, రేపు ఇచ్చాడా మీ పూర్వజన్మ రహస్యం రా, వాడు సాక్షాత్తు నరనారాయణులు, వాళ్ళు శివుడిని ఉపాసించారు, శివుడు వాళ్ళకి తనను కూడా జయించే శక్తి ఇచ్చాడు. నువ్వు వాళ్ళ మీద ఈర్ష్యతో తపస్సు చేసావు, అందుకే ఈ జన్మలో ఎలా పుట్టావు, ఈ జన్మలో నువ్వు జయించలేవు, నీ ఈర్ష్య నేను పడగొడుతుంది అంటాడు ఆయన. ఇప్పుడు దానివల్ల ఏమైందనమాట, ఈ అశ్వత్థామకి శక్తులు ఉన్నాయి, కానీ తపశ్శక్తి అర్జునుడికి ఉన్నట్టుగా పూర్వజన్మలో ఆయన చేసిన తపస్సు లేదు, ఆయనలో ఉన్న ఇంద్రియ నిగ్రహం లేదు. అందుకే అశ్వత్థామ అస్త్రం వెనక్కి తీసుకోలేకపోయాడు. అప్పుడు చివరికి అర్జునుడు, ఈ అస్త్రాన్ని నేను ఉపసంహరిస్తే, ఒకళ్ళు వేసి ఇంకోళ్ళు ఉపసంహరిస్తే ఆ భూమి మీద 100 ఏళ్ళు వర్షాలు పడవు, కరువు కాటకాలు వస్తాయి, అందులో నేను ఉపసంహరించడానికి లేదన్నాడు. చివరికి కృష్ణుడు ఏమన్నాడు, నాయన అశ్వత్థామ, ఈ అస్త్రాన్ని నువ్వు ప్రయోగించేసావు, ఈ అస్త్రానికి ఏదో ఒకటి బలిచ్చావంటే అప్పుడు ఏమవుతుందనమాట, తనంత తానే ఉపసంహరింపబడుతుంది. ఈ పాండవులలో ఎవరో ఒకళ్ళు, ఈ 5గురు తప్ప వాళ్ళ వంశంలో వాళ్ళు ఎవరో ఒకళ్ళని చంపి ఈ అస్త్రాన్ని వెనక్కి తీసుకో అంటే అలాగేనని వాడు మళ్ళీ లోపల మొత్తం పాండవుల ఇళ్లలో ఉన్న పిల్లలందరూ చచ్చిపోవాలన్నట్టు లోపల అస్త్రాన్ని వదిలి. పాండవులు ఎలాగో ఏం చేయలేని నాకు అర్థమైంది. పాండవుల యొక్క భార్యలు ఆ వంశంలో ఉన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది గర్భవతులు. అభిమన్యుడి భార్య ఉత్తర గర్భవతి, ఇంకా యూత్సుడు లాంటి వాడు ఇంకా చాలా మంది ఉన్నారు ఆ వంశస్థులు, వాళ్ళ భార్యలందరూ గర్భవతులుగా ఉన్నారు. ఆ కడుపులో ఉన్న పిండములన్నింటినీ చంపేయని అస్త్రాన్ని వదిలేడు. అప్పుడు కృష్ణుడు ఆగ్రహించి, నీ మనస్సులో ఏముందో నాకు తెలియదు అనుకున్నావా, ఇంత క్రూరుడి అయిపోయావేమిట్రా, నేనేమన్నాను ఒక్క గర్భంలో ఉన్న వాళ్ళని తీసుకుని మిగతా వాళ్ళని విడిచిపెట్టమంటే మొత్తం అందరూ నాశనం అయిపోవాలని కోరావు. నీ అస్త్రం వల్ల పాండవ స్త్రీల యొక్క కడుపులన్నీ నాశనం అవుతాయి. కానీ నేను వరం ఇస్తున్నాను పాండవులకి, ఒక్క సుభద్రాపుత్రుడు సౌభద్రుడు అభిమన్యుడి భార్య ఉత్తర ఇప్పుడు గర్భవతి, ఆ గర్భంలో ఉన్న పరీక్షిత్తుని నేను రక్షిస్తాను. నువ్వు చూస్తూ ఉండగానే కృపాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకుని 68 సంవత్సరాలు భూమిని పరిపాలిస్తాడు. ఆ తర్వాత ఋషుల శాపం వల్ల పాము కాటు తిని మరణిస్తాడు అని వరమిచ్చి ఈ అస్త్రాన్ని వెనక్కి తీసేశాడు కృష్ణుడు. అప్పుడు వాడు, నువ్వు అంత ఘనకార్యం చేస్తే అప్పుడు నేను నిన్ను విష్ణువు కింద గుర్తిస్తానన్నట్ట. నీ మొహం నువ్వు నన్నేం గుర్తించక్కర్లేదులే, నన్ను గుర్తించడానికి పద్మాకర్ గారు ఉన్నారు. కానీ నువ్వు అపచారం చేసావు, పైకిచ్చిన మాట తప్పావు, కాబట్టి
3,000 సంవత్సరములు కుష్ఠరోగాన్ని అనుభవించదవుగాక. ఈ రోజు నుంచి 3,000 సంవత్సరాలు నీ శరీరం అంతా కుష్ఠరోగంతో పీడింపబడుతుంది. నీ చేతి వేళ్లు పుళ్ళు పడిపోతాయి, రక్తం కారుతూ ఉండగా, శరీరం భగభగ మంటలు మండుతూ ఉండగా, తిండి తినలేక, నీ శరీరం నుంచి వచ్చిన దుర్వాసన నువ్వు కూడా పీల్చలేక యాతన పడుదువుగాక అని చెప్పించాడు. 3,000 ఏళ్ళు. అప్పుడు వ్యాసుడు తథాస్తు, అదే శాపం నీకు ఖాయం. ఈ 3,000 ఏళ్ళు నీ శరీరం అంతా దుర్వాసనతో ఉంటుంది. ఆ వాసన నువ్వు కూడా పీల్చలేవు, అసహ్యం అవుతుంది. వేళ్ళు కాళ్ళు పుళ్ళు పడిపోతాయి, నెత్తురోడుతూ ఉండగా, మంటలు ఎక్కువైపోతూ ఉండగా శరీరం అంతా 7 అన్నాడు. కొంతమందికి శరీరం అంతా వేడితో మంటలు వచ్చేస్తాయండి, అలాంటి మంటలతో 7 అన్నాడు. అప్పుడు వాడు సరే ఏం చేస్తాం, చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తాను, ఈ 3,000 సంవత్సరాలు నీ ఆశ్రమంలో నీ ఎదురుగుండానే కూర్చుని నీ సేవ చేసి మేధా దక్షిణామూర్తిని ఉపాసిస్తానన్నాడు. సరే పాప వ్యాసుడు సరే అన్నాడు, కానీ ఇది శిక్ష వ్యాసుడికి. ఎందుకంటే ఈ 3,000 ఏళ్ళు ఆ దరిద్రుడి వాసన ఈయన భరించాలి. దాంతోపాటు ఆ రక్తం అవి చూడటం కూడా జుగుప్సే. అయినా సరే ఆ తర్వాత కథకి పాండవుల కథ ఎలాగో తెలుసున్నది అనుకోండి. అశ్వత్థామ వ్యాసుడితో పాటు బదరీకి వెళ్ళిపోయాడు. అక్కడ వ్యాసగుహ అని ఒక ఆశ్రమం ఉన్నది. ఇప్పటికి కూడా మనం మానా అనే ప్రాంతంలో చూడొచ్చు. అక్కడ వ్యాసుడు ఉన్న గుహని వ్యాసగుహ అని, ఎదురుగుండా గణేశ గుహ అని 2 ఉంటాయి. బదరీ వెళ్ళిన వాళ్ళు అయితే చూసుంటారు, వెళ్ళిన వాళ్ళు సరి చేస్తండి. బ్రహ్మాండ నేను ఎలాగో చాలాసార్లు వెళ్ళాను అనుకోండి. ఈసారి ఎప్పుడొకప్పుడు నాతో పాటు వద్దురు, కానీ నెక్స్ట్ ఇయర్ గ్యారంటీగా తీసుకెడతాను. అప్పుడు ఆ వ్యాసగుహ గణేశ గుహ చూడాలి. అక్కడే సరస్వతీ నది కనపడుతుంది. కేవలం సరస్వతి కనపడేది అక్కడే. ఆ సరస్వతీ నది జలం ఆచమనం చేస్తే తెలివితేటలు బాగా వస్తాయి. అందువల్ల లక్ష్మి గారి పెద్ద కొడుకు చిన్న కొడుకు కూడా నాతో వచ్చేస్తే ఇంకా ఈ ప్రపంచంలో గొప్ప తెలివితేటలు ఉన్న వాళ్ళు అయిపోతారు. పిల్లల్ని పంపించాలి. మీరు ఎలాగో వస్తారు, మీరు చాలా మేధావులు అనుకోండి, మీ గురించి అలా అనపతి వాళ్ళు రేపు ఉపన్యాసానికి రారు. పిల్లలకి తెలివితేటలు రావాలంటే అందులో స్నానం చేసి ఆచమనం చేయాలి. అందులో స్నానం పెద్ద కష్టం ఉండదులండి. అందులో దిగి స్నానం చేసి పైకి వచ్చిన తర్వాత 2-3 గంటలు అలా స్తంభించిపోతాం అంతే. ఎందుకంటే కోల్డ్ బర్నింగ్ అంటారు దాన్ని. ఎందుకంటే -డిగ్రీలో ఉంటుంది కదా అక్కడ, ఆ వాతావరణం అలా ఉంటుంది. అయినా చేయగలుగుతారు. మా శిష్యులంతా చేశారు, చాలామంది చేశారు. ఇక్కడ వాళ్ళు గ్యారంటీగా చేస్తారు. ఎందుకని, వీళ్ళు ఉండేదో రోజు చలిలో. ఈ చలి మాకు పులి కానీ మీకు చలి కాదు. ఎందుకంటే ఇప్పటికే మీరు మానవ స్థితి దాటిపోయారు, మీరంతా అమానుషులు. అందువల్ల మానవుల్లోకి చలికి బాధపడరు అనమాట, అంతా అలా అలవాటు పడ్డారు కనుక. కాబట్టి స్నానం చాలా అవసరం. అక్కడ వ్యాసగుహ గణేశ గుహ జీవితంలో చూస్తేరానండి. అక్కడ అశ్వత్థామ ఆయన ఎదురుగుండా కూర్చుని 3,000 సంవత్సరములు దక్షిణామూర్తి మంత్రాన్ని ఉపాసన చేశాడండి. దానివల్ల ఏమైందనమాట, ఆ రోగం పోయింది. ఇప్పుడు కలియుగం ప్రారంభం ఎంత అయింది, 5,125 ఏళ్ళు నుండి 126. అంతకు 36 ఏళ్ల ముందు వాడికి శాపం వచ్చింది. అంటే అతని శాపానికి 125 + 36 మొత్తం 161. 5,161 ఏళ్ల క్రితం అతనికి శాపం ఇచ్చాడు కృష్ణుడు. అనగా 2,361 సంవత్సరాల క్రితం. 2,000 ఎంత అవుతుంది, 125 + 36 151 కదా. 2,151 సంవత్సరాలు దాటిపోయింది. కాబట్టి 61 మొత్తం మీద ఇప్పుడు లెక్కలు. ఇప్పుడు నేను గణితం చెప్పలేను, కానీ అది మీరు లెక్కెట్టుకోండి, క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఏదేమైనా ఇప్పుడు ప్రస్తుతం వాడు ఆరోగ్యంగా ఉన్నటువంటి అశ్వత్థామ ఇప్పుడు సుఖంగా అందరికీ దర్శనం ఇస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు అజ్ఞానులు కొంతమంది ఆయన చచ్చిపోయాడు అని ఆయనకి పిండం పెట్టినట్టుగా వాళ్ళే మాడతారు, అది వాళ్ళ కర్మ అనేది. కానీ అశ్వత్థామ కూడా కలియుగం అంతవరకు చిరజీవి అవుతాడని కొన్ని పురాణములు చెబుతున్నాయి. అశ్వత్థామ రుద్రుడిని ఉపాసన చేసినాడు. వాడు కూడా ఎంత పాపాత్ముడికైనా ప్రాయశ్చిత్తం ఉంటుందని దక్షిణామూర్తి వల్ల ఆయనకి శుభం కలిగింది. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే, తపస్సు చెయ్యటం కాదు, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇవాళ అందరి దగ్గర తెలివితేటలు ఉంటున్నాయి. ఆ తెలివితేటల్ని కంట్రోల్ చేయలేకపోతారు, అన్కంట్రోల్డ్ అనమాట. వాడికి తెలివితేటల్ని సరైన మార్గంలో పెడితే ప్రపంచానికి ఉపయోగపడతాడు. అలా ఉపయోగపడేలా చేయకపోతే అటువంటి వాడు తనకి తాను అపకారం చేసుకుంటాడు, ఇతరులకి ప్రమాదం తెచ్చిపెడతాడు. హఠాత్తుగా కరెంటు విజృంభిస్తే చూడండి, ట్రాన్స్ఫార్మర్లు అప్పుడప్పుడు కాలిపోతూ ఉంటాయి. మనుషులు కూడా తెలివితేటలు ఒక స్థాయి దాటి వస్తే ప్రమాదం. ఆ తెలివితేటల్ని సరైన తెలివితేటలుగా మార్చేటటువంటి దానిని, కొత్త కొత్త ఆలోచనలు ఇచ్చేదాన్ని ప్రజ్ఞ అంటారు. ఈ ప్రజ్ఞని మనలో నిలబెట్టడానికి శివుడు ఎత్తిన ఒక అవతారమే మేధా దక్షిణామూర్తి. అనగా తెలివితేటలు ఇవ్వడమే కాకుండా వాటిని అదుపులో పెట్టి సరైన మార్గంలో నడిపేటటువంటి మహాద్భుత గురువు, జగద్గురువు దక్షిణామూర్తి. అందుకని దక్షిణామూర్తిని ఉపాసన చేయవలసిందే. ఈ దక్షిణామూర్తిని ఎక్కడెక్కడో చూడవచ్చును. కాశీలో ఎల్లవేళలా
విశ్వనాథాలయ ప్రాంగణంలో తిరుగుతాడు. అందుకే జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్ళాలి. రెండవది సహ్య పర్వతంలో ఉంటాడు ఆయన. మూడవది నైమిశారణ్యంలో సూతుడు పురాణం చెప్పినటువంటి పెద్ద మర్రి చెట్టు ఉంది ఇప్పటికి కూడా. అది సూతగద్ది అని పిలువబడుతుంది. ఈ సూతగద్దిలో ప్రతిదినము సాయం సంధ్యా సమయంలో ఆయన ఉంటాడు. సంధ్యానటుడు సంధ్యా సమయంలో ఉంటాడు. అందుకే సాయంకాలం సంధ్యా సమయంలో నైమిశారణ్యంలో సూతగద్దికి వెళ్ళాడా వాడు గ్యారంటీగా మేధా దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం పొందుతాడు. మళ్ళీ నాలుగవది అత్యంత పవిత్రమైనది నాగేశ్వర జ్యోతిర్లింగం దారుకావనం ద్వారక దగ్గర ఉన్నది. అక్కడ మేధా దక్షిణామూర్తి తరచుగా దర్శనమిస్తూ ఉంటాడు. ఇది కాకుండా పరమ పవిత్రమైన సౌరాష్ట్ర సోమనాథ లింగం దగ్గర నీళ్లలోనే ఎదురుగుండా దర్శనమిస్తూ ఉండే ఒక జ్యోతిర్లింగం ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు చూడండి మీరు, సౌరాష్ట్రంలో సోమనాథ లింగం దగ్గర పశ్చిమ సముద్రం ఉంటుంది. ఆ పశ్చిమ సముద్రం అరేబియా సముద్రం అని పిలుస్తామే. అక్కడ గోడ మీద నిలబడితే నీటిలోంచి ఒక లింగం కనపడుతూ మళ్ళీ నీళ్లలో ములుగుతూ ఉంటుంది. ఆ లింగం సాక్షాత్తు దక్షిణామూర్తి యొక్క స్వరూపము అన్నారు. అందువల్ల వీటిని అప్పుడప్పుడు చూడాలి. ఏమీ చూడలేనప్పుడు ఏం చేశారు? ఇంట్లో ఉండి కూడా దక్షిణామూర్తి అనుగ్రహం పొందడం కోసమే ఇందాక చెప్పిన శ్లోకం మళ్ళీ చెప్పినది. చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం అండి. దీన్ని చదివితే ఆయన మన శరీరంలో ఆవాహనై కూర్చుంటాడు. సరే, అదృష్టవంతులు ఒకసారైనా కాశీ వెళ్ళంటారా? మీ అదృష్టం బాగుంటే కాశీ వెడితే రేపు జూలైలో మేము అక్కడ శతావధానం చేస్తున్నాం. ఆ టైంలో రాగలిగితే మాత్రం రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు మణికర్ణికా ఘట్టం దగ్గర దక్షిణామూర్తి గ్యారంటీగా ఉంటాడు. రాత్రి 10 to 12. అందుకే అర్ధరాత్రి వేళ ఆ ప్రాంతంలో భక్తుల్ని తీసుకెళ్లి తిప్పేవాడిని నేను. అగస్త్యుడు అని ఒక మహర్షి ఉన్నాడు. సరిగ్గా అర్ధరాత్రి వేళ 12 గంటల వేళ చంద్రుడి వెన్నెలకు వస్తున్నప్పుడు ఆ ఇసుక తిన్నెల్లో తిరిగేవాడు. కాశీఖండంలోను భీమేశ్వర పురాణంలోను 2 చోట్ల చెప్పారు. స్కాంద పురాణంలోని కాశీఖండంలోనూ చెప్పారు. అదే దాని యథాతథంగా మళ్ళీ శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో కూడా ఆ ఘట్టం రాశాడు. ఆనందంబున అర్ధరాత్రముల చంద్రాలోకముల్ కాయగా, ఆనందంబున అర్ధరాత్రముల చంద్రాలోకముల్ కాయగా, నానా సైకత వేదికా స్థలములం నల్దిక్కులం శంభు కాశీనాథున్ తరుణేందు శేఖరు శివున్ శ్రీకంఠునిం పాడుదు మేనెల్ల పులకాంకుర ప్రకరముల్ నిండార మిన్నేటిలో. ఆనందంతో తిరిగట్టాను. అర్ధరాత్రి పూట పిండి వెన్నెల చంద్రుడు కాస్తూ ఉండగా ఆ మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా 64 స్నానఘట్టాల్లో తిరిగేవాడు. అందులో ప్రత్యేకంగా మణికర్ణికా ఘట్టం దగ్గర కాసేపు కూర్చునేవాడు. శివ, కాశీ విశ్వేశ్వర, తరుణేంద్ర శేఖర, చంద్రశేఖర అంటూ భక్తి శ్రద్ధలతో ఆయనని గానం చేసేవట్టే. శరీరం అంతా గగురుపాటుకు గురయ్యేది. అందువల్ల అగస్త్యుడు మహాద్భుత దివ్యశక్తులు పొందాడు. అగస్త్యుడు మాత్రమే సముద్రం మొత్తం దాగేశాడండి. సముద్రంలో కాలకేయులు, నివాత కవచులు అనే రాక్షసులు ఉండేవారు. ఈ కాలకేయులు 3 కోట్లు, నివాత కవచులు 14,000 మంది. వీళ్ళు ఎప్పుడు అంతకంతకి త్వరకాళ్ళలాగా జనం పెంచేసేవారు. అందుకని చంపి జనాల మీద పడ్డం, దాడి చేయడం, సముద్రంలో దాక్కోవడం. ఒక రోజున దేవతలు వచ్చి బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి, బ్రహ్మదేవ, ఈ సముద్రంలో దాక్కుంటున్న వాడిని మేము పట్టుకోలేకపోతున్నాం. సముద్రం అంతా ఎండిపోతే ఆ రాక్షసులు మేము దుంపదించి చంపేస్తాం. సముద్రంలో నీరు లేకుండా చేయమంటే నా వల్ల కాదు, అగస్త్యుడు ఆ పని చేస్తాడు, ఆయన అడగండి అన్నాడు ఆయన. వెంటనే వీళ్ళు వచ్చి అగస్త్యుడి దగ్గరకు వచ్చి సముద్రంలో నీళ్ళు అన్ని తాగాయి అన్నారు. సముద్రంలో నీళ్ళు తాగడం అంటే గ్లాసులో నీళ్ళు తాగడం అలాగే అన్నట్టు ఆయన. అని సముద్రం దగ్గరకు వచ్చి ఓం కేశవాయ స్వాహార్ గానే మొత్తం సముద్రం చేతిలోకి వచ్చేసింది. ఒక గుక్కెడు నీళ్లు కింద గుటుక్కుని తాగేశాట. ఏకచుడుకాహంకార నిశేష శోషిత పాదోధి పయస్కుడు అన్నారు ఆయన్ని. అంటే చుడుక అంటే పుడిసిరి. ఇలా చెయ్యి మడత పెడితే దాన్ని ఏమంటారు? చుడుక. ఏకచుడుక అంటే ఒక్క పుడిసిరిలో సముద్ర జలాన్ని రప్పించి గుటుక్కుని తాగి మళ్ళీ ఆ తాగిన నీరంతా జీర్ణం చేసుకున్న మహానుభావుడు ఒక్క అగస్త్యుడు మాత్రమే అని మహాభారతంలో అరణ్య పర్వంలో ఎర్రాప్రగడ రాసిన పద్యం అనమాట.
అతి గాంభీర్య విభూతి ఏకచుళుకాహంకార నిశేష శోషిత పాదోధి పయస్కుడైన మునితోచం. శరత్కాలంలో దక్షిణం దిక్కున అగస్త్య నక్షత్రం కనపడింది. ఆ అగస్త్యుడు ఎటువంటి వాడు? తన మహామహిమతో మొత్తం సముద్ర జలాన్ని చేతిలోకి తీసుకుని గుట్టుకుని తాగేశాడు. తాగ్గానే ఏమైపోయింది? అడుగునున్న రాక్షసులు బయటకు వచ్చారు. వాళ్ళని మిసైల్స్ వేసి చంపి పారేశారు దేవతలు. అక్కడ ఉన్నది మోడీ గారా వైజాగానా అన్నారు, వేసి పారేశారు. రావలపిండి లేదు, ఇంకోటి లేదు, అంతా పిండి పిండి. అందుకని రవ్వల కింద పిండి కింద అయిపోవడమే రావలపిండి అంటే. ఆ విధంగా మొత్తం కట్ట అంటే ఇక అక్కడ క్విట్ అనమాట. తుక్కు కింద కొట్టి పారేశారు. మిగతా వాళ్ళు కాళ్ళ మీద పడి బాబోయని పారిపోయారట. అప్పుడు వాళ్ళని విడిచిపెట్టడమే ప్రమాదమైంది. అసలు వేస్తే తుక్కు కింద కొట్టేయాలండి, మళ్ళీ భస్మం చేసి పారేయాలి. సరే దేవతలు కొంతమందిని జాలి కూడా వదిలేరు, మళ్ళీ తయారయ్యారు వాళ్ళు. ఈ జనం వెళ్ళిపోయాక సముద్రంలో నీరు లేకపోతే ఎలాగా? సముద్ర జలం వేసవి కాలంలో ఆవిరై మేఘం అవ్వాలి, మేఘం మళ్ళీ వర్షించాలి, ఆ వర్షం నదులుగా ప్రవహించాలి, ఈ నదీ జలం మళ్ళీ సముద్రంలో కలవాలి. అందుకని తాగిన నీరు మళ్ళీ బయటకు విడిచిపెట్టవా అంటే ఇంకెక్కడుంది? డైజెషన్ అయిపోయింది అన్నాడే. మొత్తం నీరంతా తాగితే లోపలికి డైజెషన్ అయిపోయిందిట. మన వాళ్ళు గట్టిగా 2 మైసూరుపాకు ముక్కలు అడితే బాబోయ్ ఇండైజెషన్ అంటారు. మైసూరుపాకం తిని గ్లాసు నీళ్లు తాగితే బాత్రూంలో వాడే 2-3 గంటలు. ఇవి మన డైజెషన్ పవర్లు. దీనికోసం వాడు డైజిన్ ట్యాబ్లెట్లు అటువంటి. కానీ ఆ రోజుల్లో ఆయన సముద్రం జీర్ణించుకున్నాడు. మళ్ళీ భగీరథుడు గంగని తీసుకొచ్చేదాకా సముద్రంలో అభివృద్ధి లేకుండా పోయింది. అంతటి గొప్పవాడు అగస్త్యుడు. ఈ అగస్త్యునికి ఈ శక్తి కాశికా నగరములో రాత్రిపూట ఆ వీధులలో శివోపాసన వల్లే వచ్చింది. అందువల్ల మీకు వీలున్నప్పుడు కాశీ రండి. అక్కడికి వచ్చి హాయిగా కాసేపు మడికర్ణికా ఘట్టంలో 10-12 మధ్యలో కూర్చుని కాసేపు ఇందాక చెప్పిన శ్లోకం చదివితే తర్వాత వచ్చే ఫలితాలు ఎవరికి వాళ్ళే అనుభవించగలరు. కొందరికి భయం, అప్పుడు ఎందుకంటే కాశీ, ఆవిడ కాశీ పెడితే ఎవరు అన్నారట, ఇప్పుడు ఎందుకు రిటైర్ అయిపోయాక వెళ్ళాలి, లేదా అన్ని క్షేత్రాలయ్యాక ఆఖరిని కాశీ వెళ్ళాలట. అప్పుడు ఆఖరిని వెళ్ళేది కాశీకి కాదు, రాకాశి దగ్గరికి, యమలోకానికి వెడతాం. అందుకే స్కాంద పురాణంలో యమధర్మరాజు గారు ఒక శ్లోకం చెప్పాడండి. కాశీఖండంలో ఉంటుంది, ఇందులో స్కాంద పురాణంలో, అది సంస్కృతంలో చెప్పిన మాట. దూరం మే మరణం యువాహమధునా ధార్యన్న చిత్తేత్వితి శ్రోతవ్యో నిభృతం కృతాంత మహిషగ్రైవేయ ఘంటాధ్వని నైకట్యాత్ ప్రకటోత్కట శ్రమఘటాం అప్రాప్య హిత్వా ధృతం జీర్ణాం పర్ణకుటీం విహాయ సుమతి గచ్చేత్ పురీం ధుర్జటే. ఒరే పిచ్చాడా, నేను యువకుణ్ణి, ఇప్పట్లో నాకు చావు లేదు అని ఎప్పుడు అనుకోకరా. దూరమ్మే మరణం అంటే ఇప్పట్లో నాకు మరణం లేదు, ఎప్పుడో వస్తుంది. కారణం నేను కుర్రాణ్ణి అని అనుకోకురా. కన్ను మూసి తెరిచేలోపు నీకు యవ్వనం వెళ్ళిపోయి ముసలివాడు అవ్వవచ్చు, లేదా ముసలాడు అయ్యేలోపు కుర్రాడిగా ఉండి కూడా పోవచ్చు. ఎప్పుడు మృత్యు వస్తుందో తెలియదు. మృత్యు ఎప్పుడు పక్కనే ఉంటుంది, నీకు తెలియదు. కానీ యమధర్మరాజు గారి వాహనం పేరు దున్నపోతు. ఈ దున్నపోతు మెడలో పెద్ద గంట ఉంటుంది. అది ఎప్పుడూ నీ పక్కనే దున్నపోతు మీద ఆయన తిరుగుతున్నట్టు, ఆ దున్నపోతు మెడలో ఉన్న గంట గణగణలు ఆడుతున్నట్టు భావించి ఆ గంటా శబ్దం విను. నిజంగా వింటే మనకు అర్థమవుతుందండి. యమధర్మరాజు గారి వాహనమైన మహిషము మెడలో ఉన్న ఘంటాధ్వని నీ పక్కన వినపడుతోందని గ్రహించి ఎప్పుడో ముసలితనం వచ్చాక కాశీకి వెడతానడుకోక ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే కాశీకి వెళ్ళు, లేదా నిన్నెవడూ రక్షించలేడు. నీ బోడి కొంప ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఎక్కడికి వెడుతుంది? అది శిథిలమైపోయిన కొంప అనుకో, నీ శరీరం శిథిలమైన ఇల్లు అనుకో. ఓపిక ఉన్నప్పుడు కాశీ వెళ్ళన్నాడు. ఎందుకని శరీరంలో ఓపిక ఉన్నప్పుడు వెడితేనే ఈ ఘట్టాల్లో తిరుగుతావు, మెట్లెక్కి దిగుతావు. లేకపోతే ఏం దిగుతావు, అమ్మే అమ్మే అంటే మోకాళ్ళని ఎప్పుడు వచ్చి ఏం తిరగలేక ఏడుస్తారు చాలామంది. రిటైర్ అయిపోయగలగా నా వయసులో ఉన్నప్పుడు తిరగాలి. ఇప్పుడు నాతో పాటు రండి చూపిస్తాను. దబ్బ మెట్లు ఎక్కుతూ అక్కడ తిరగాలి. తిరగాలంటే శరీరంలో ఓపిక ఉండాలి. కాబట్టి వార్ధక్యం వచ్చాక వెడదామంటే వెళ్ళలేవు. కాలం మన చేతిలో ఉండదు, ఆరోగ్యం మన చేతిలో ఉండదు, శరీరం మన మాట వినదు. అన్నీ ఉన్నప్పుడు, ఓపిక ఉన్నప్పుడు కాశీ వెళ్ళినవాడు అదృష్టవంతుడు. కాబట్టి మీరు అదృష్టవంతులు. మిమ్మల్ని వెళ్ళొద్దన్నవాడు పరమ దుర్మార్గుడు, క్షుద్రుడు, నీచుడు, వాడి కర్మ. ఎవడో పిచ్చాడు, వాడు పాడే మిమ్మల్ని పాడు చేస్తున్నాడు. ఎంత మూర్ఖుడండి వాడు. శరీరంలో ఓపిక ఉన్నప్పుడు వెళ్ళమంటే పురాణాలన్నీ, ఈ వ్యక్తి ఏమో ముసలాడయ్యాక వెళ్ళమంటే ముసలితనంలో ఏముంది. కాబట్టి ఎప్పుడు కూడా యావత్తు స్వస్థోస్తి మే దేహే,
అంటే నా శరీరములో ఆరోగ్యం ఉన్నప్పుడు, యవ్వనం ఉన్నప్పుడు, నా చేతిలో డబ్బు ఉన్నప్పుడు తక్షణం యాత్రకి వెళ్ళాలి అనుకోండి అని వ్యాసుడు మనకి ఎప్పుడో చెప్పాడు. ఆ వ్యాసుడి అనుగ్రహం మీకు ఉండుగాక, మేధా దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం ఉండుగాక. క్షేత్రాలకు వెళ్ళండి. ఈ శ్లోకాన్ని ఇంట్లో ఉన్నప్పుడు కూడా పారాయణ చేయండి. చెయ్యగా కాశీ నివాస ఫలితం వస్తుంది. తద్వారా గురు కటాక్షం లభిస్తుంది. మంచి తెలివితేటలతో పాటు మంచి భవిష్యత్తు కూడా లభిస్తుంది అని మంగళాశాసనం చేస్తూ నమః పార్వతీపతయే హర హర మహాదేవ గోవింద. శ్రీ గురుభ్యో నమః. అభినవ సుకులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారికి జయము జయము. గురువుగారి ప్రవచనాలు, ఆధ్యాత్మిక సందేశాలు, ధర్మ సందేహాల నివృత్తి వంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు.